ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మరి సాయంకాల సమయం ముందు ప్రార్థన చేసుకుని క్యాసెట్ పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపా సత్య సంపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. మరి దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. మరి దినము నాయన మరి రాజు ఉదయకాలం నుంచి మరి సాయంకాలం వరకు కూడా నాయన మీరు తోడై ఉన్నందుకు, మమ్మల్ని నడిపించినందుకు నీకే స్తుతి మహిమ ఘనతలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి ఇదిగో నాయన మరి రాజు ఈ సాయంకాల సమయం ముందు మరి ఆ యొక్క క్యాసెట్ పరిచర్లు మేము కూడుకుంటుండగా నాయన మరి ఎక్కడెక్కడ కూడుకుంటా ఉన్నారు అన్ని చోట్ల కూడా నీ సన్నిధిని ఉంచండి. మరి ఆ వర్తమానం ద్వారా నాయన వింటున్న నాతో మాతో మీరే మాట్లాడి మరి దాని ద్వారా మా జీవితాలు మేము కూడా చక్కదిద్దుకోగలడానికి సహాయమును చేయండి, కృప చూపించండి. ముఖ్యంగా నాయన మరి రాజా నాయన ఆ స్వరములో ఉన్న స్వరాన్ని మేము పట్టుకోగలడానికి నీ పరిశుద్ధాత్మ సహాయమును కూడా మీరు మాకు అనుగ్రహించమని, కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నేనెందుకని నీ సొత్తుగా పారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. అందరం పాడు. నేనెందుకని నీ సొత్తుగా పారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా పారితిని, యేసయ్యా యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో అవునయ్యా హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యను తుదా ముట్టించుటే నా నియమమాయెనే. నీ సన్నిధిలో నీ పొందుకోని స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదా ముట్టించుటే నా నియమమాయెనే. నీ సన్నిధిలో నీ పొందుకోని స్నేహితుడానైతినే. గట్టిగా ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతును, ఏమని వర్ణింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతును, ఏమని వర్ణింతును. నేనెందుకని నీ సొత్తుగా పారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఈ శ్రమల
శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి వారసురానైతినే నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి వారసురానైతినే నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వర్ణింతును నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వర్ణింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే అభిషుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందేగా నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందేగా అందరూ సంతోషంగా పాడతాం నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వర్ణింతును నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వర్ణింతును
హల్లెలూయా. మనల్ని ప్రేమించుతూ తన రక్తం వల్ల మన పాపం నుంచి మనకు విమోచించిన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘన శుభనామమునకు స్తుతి మహిమా ఘనతలు గాక. ఇప్పుడు మనం వినబోతున్న వర్తమానం ప్రవక్త అయిన మన సహోదరుడైన రెవరెండ్ విలియం మ్యారియన్ బ్రహ్యామ్ గారు అమెరికా దేశంలో జెఫర్సన్ వేళలో 1963వ సంవత్సరం జూన్ నెల 23వ తేదీ ఉదయం బ్రహ్యామ్ టాబర్నకల్లో ప్రసంగించినది. వర్తమానం పేరు స్టాండింగ్ ఇన్ ద గ్యాప్, ఖాళీ స్థలములో నిలబడుట. దానిని ఇప్పుడు తెలుగు అనువాదముతో వినబోతున్నాం. మీకు ధన్యవాదాలు. మనమంతా కొన్ని క్షణాలు నిలబడి ప్రార్థించు కొరకే తల్లవంచుదాము. తల్లవంచండి. ఏదైనా ప్రత్యేకమైన విజ్ఞప్తి ఉన్నట్లయితే మీ చేతుల పైకెత్తడం ద్వారా మీ విన్నపము తెలియచేయండి. మీకు అవసరమే దాని మీదనే మీ హృదయాన్ని కేంద్రీకరించి పరలోకపు తండ్రిని దాన్ని ప్రసాదించమని కోరండి. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువైన యేసు నామమున మీ దగ్గరికి వస్తున్నాము. ప్రార్థన వల్ల మా కోరికలు మీకు తెలుపగలమని నమ్మి మీ దగ్గరికి వస్తున్నాము. మేము అడిగిన దాన్ని పొందగలమని నమ్మినట్లయితే అది మాకు అనుగ్రహింపబడుతున్నది. ఆ వాగ్దానం ఎంతైనా నమ్మదగినది. ఇన్ని సంవత్సరాలు కూడా పరీక్షించి చూసాము, అది వాస్తవమేనని ఎరిగి ఉన్నాము. sparing our lives and permitting us to be back here again together, assembled here in the congregation of the Lord. ప్రభు యొక్క సభికులుగా మేమంతా ఏకమై మరొక్కసారి తిరిగి కూడుకొనుటకు మీరు అనుగ్రహించిన మా జీవిత పరమావధిని బట్టి ప్రప్రథమంగా మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. సంఘము కొరకు, సంఘ కాపరి కొరకు మీకు వందనాలు చెల్లించుతున్నాము. దేని కొరకై నిర్మితమై ఉన్నదో మరి దేని కొరకై నిలబడి ఉన్నదో అది ఆ ఘనమైన సత్యము కొరకు వందనాలు చెల్లించుతున్నాం. నేడు మా ఎడలని కనికరమును చూపమని అడుగుతున్నాము. దైవ సాన్నిధ్యములో ఉన్న ప్రతి వ్యక్తి కొరకు వందనాలు చెల్లించుతున్నాం. మరి మాకు అవసరమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని, తద్వారా మేము బలశూలమగు సేవకులుగా నీకై ఉండుట కొరకై నీ కనికరము మా ఎడల కనపరచమని ప్రార్థిస్తున్నాము. సహృదయముతోనూ భయభక్తులతోనూ నీకు సేవ చేయవలనేది మా హృదయ వాంఛ. తద్వారా మా జీవితాల్లో నుండి బహు శ్రేష్టమైన దాన్ని మేము పొందగలుగుతాము. ఆ దినములో మేము చేసిన కార్యములు నీకు బహు ప్రీతికరమైన నడవడిగా ఉండునట్లుగా మా అనుదిన నడవడి అలాగ ఉండును కాక. నేటి దినాన్ని ఇక్కడ దైవిక సాన్నిధ్యంలో ఉన్న రోగుల కొరకు, అనేక అవసరతలో ఉన్న వారి కొరకు, మరియు ప్రపంచంలో ప్రతి చోట నీ పరిశుద్ధ సన్నిధిలో ఉన్న వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. ఇట్లనగా మహాగణుడు యెహోవా తన శక్తితో దిగివచ్చి సమస్త రోగులను, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుట కొరకై మేము ప్రార్థిస్తున్నాము. నీ మహోన్నతమైన ఘననామానికే మహిమ చెల్లును కాక. ప్రార్థనా విన్నపములతోనున్న ప్రతి వారి కొరకు అంతరంగమును నేటి ప్రాతకాల వేళ ఆశీర్వదించుము. ప్రతి వారి హృదయాన్ని తొంగి చూడమని ప్రార్థిస్తున్నాము. See what they had reference to as they raised their hands and give to them their desire. చేతులెత్తిన ప్రతి వారి హృదయ అభిలాషను తీర్చమని ప్రార్థిస్తున్నాము. And bless us as we further worship you. తిరిగి మేము ఆరాధించు కార్యక్రమం అంతట్లో
మమ్మల్ని ఆశీర్వదించు. When we leave the building this morning and we go to our homes, ఈ ప్రాతకాల వేళ మేము ఈ భవనాన్ని విడిచి ఇంటికి తిరిగి వెళుతున్నప్పుడు may we be able to say like those who came from Emmaus, did not our hearts burn within us as he spoke to us along the way? మార్గమందు ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మండలేదా అని ఆ ఎమ్మాయి మార్గమున వెళ్తున్న వారు చెప్పిన రీతిగా మేము చెప్పుదుము కాక. We ask it in Jesus' name, amen. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోనండి. I would like to say that it's good this morning to be here again in the congregation of the people, in the presence of the Lord. ప్రభు యొక్క సన్నిధానంలో తిరిగి ప్రజల యొక్క సమావేశములో నేటి ప్రాతకాల వేళ కూడుకోవడనేది నాకెంతో మంచిగా ఉన్నదని నేను చెప్తున్నాను. It's been a few months since I was back, తిరిగి వచ్చిన కొన్ని నెలలు పట్టినది. and last Sunday I intended to come down, but I suppose it wasn't the will of the Lord. గడిచిన ఆదివారం నేను రావాలని ఆశించాను, కానీ అది ప్రభు చిత్తము కాదేమని అనుకుంటున్నాను. Somehow the valley here is very unhealthy for me. గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి నీటి కుంట నాకు కొంత అనారోగ్యాన్ని కలిగిస్తుంది. As soon as I come into the valley, I'm allergic to this air that's in here, and I break out in hives all over. ఈ కొలను లేక కుంట దగ్గరికి నేను వచ్చినప్పటికీ ఇక్కడ ఈ వాతావరణం నాకు సరిపడలేదు. నేను అన్ని చోట్లున్న తేనెటీగలు ఆ పెట్టెల వలె శరీరం పగిలినది. And I think the hive went right straight into the stomach, and I was so sick, I shivering and shaking and chilled. నేను అనుకుంటాను ఈ హైస్ వలన కడుపులో బాధ, నేను చాలా జబ్బు పడిపోయాను, నేను వణికిపోతున్నాను, చలితో బాధపడ్డాను. I just couldn't come down, although I got up and tried to force myself to do so. నేను తిరిగి లేచి నాకు నేనుగా రావాలని బలవంతంగా ప్రయత్నించినప్పటికీ నేను రాలేకపోయాను. And I know that the valley is very unhealthy, and it's unhealthy, and I'm not supposed to live in it. నాకు అది తెలుసు, ఆ కుంట ఎంతో అనారోగ్యకరమైనదని, అది అనారోగ్యకరమైనది, అచ్చటి నేను నివసింపలేకున్నాను. Now, we want to report we have had a great time in the services of the Lord out across the different parts of the country where the Lord has called us to minister. సరే, మేము తెలియజేస్తాం. ప్రభు ఎక్కడైతే తన పరిచర్య చేయవాలని పిలుచున్నాడో దేశంలోని అతి అనేక ప్రాంతములన్నిటిలో ప్రభు యొక్క ఘనమైన పరిచర్యను జరిగించాము. And now, I wasn't expecting to speak this morning on any certain thing, as Brother Neville so wanted me to say something, being here with the people. ఈ ప్రాతకాల వేళ అట్టి ఏ ప్రత్యేక విషయాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఇతర ఉన్న వారికి ఏదైనా కొంత ప్రబోధించవలనని సహోదరుడు నెవిల్ నన్ను ఎంతగానో కోరి ఉన్నాడు. So he's always gracious in that way, as we all know, Brother Neville. ఆయన ఎప్పుడూ కూడా అలా ఉదాసీనత కలిగి ఉంటాడు. సహోదరుడు నెవిల్ అలాంటి వాడనే మనందరికీ తెలుసు. We love Brother Neville. సహోదరుడు నెవిల్ నేను ప్రేమిస్తున్నాను. There isn't a day that I don't think about him, he and his wife, his family, his children, pray for them. ఆయన్ని గుర్చి, ఆయన భార్యను గుర్చి, ఆయన బిడ్డలను గుర్చి, ఆయన కుటుంబాన్ని గుర్చి నేను తలంచిన దినము కానీ ప్రార్థించిన రోజు కానీ లేదు. God give him strength to go on, carry on. As we know, our time is running out. ఆయన తన పనిని కొనసాగించుటకై దేవుడు శక్తిని అనుగ్రహించును కాక. మన కాలం అనేది ముగింపు కాన ఉన్నది, మనమంతా అది ఎరుగుదాం. We're just so close of tomorrow. That's the evening light of the day. రేపు దినానికి ఎంతో సమీపంగా ఉన్నాం. అదే ఈ రోజు యొక్క సాయంకాలపు వెలుగు కాంతై ఉన్నది. And our families out in the west, we all got along fine. మా కుటుంబ సభ్యులంతా పశ్చిమ ప్రాంతాన ఉన్నారు, అంతా క్షేమమే. I gained 12 pounds and lost 10 of it since I've been back. నేను 12 పౌండ్లు బరువెక్కాను, తిరిగి ఇక్కడికి వచ్చాక 10 పౌండ్లు తగ్గాను. And Billy Paul gained 18 pounds. బెల్లీ పాల్ 18 పౌండ్లు బరువెక్కాడు. And Rebecca and Sarah and Joseph all gained. రెబెకా, శారా, జోసెఫ్ అంతా బరువెక్కారు. Of course, my wife didn't gain. అయితే నా భార్య బరువెక్కలేదు. So I'd be embarrassed to say that up here, because I have to go home after a while. అయితే అది ఇక్కడ ధైర్యంగా చెప్పలేనని మీకు తెలుసు. ఎందువల్లంటే కొద్దిసేపు అయిన తర్వాత నేను ఇంటికి తిరిగి వెళ్ళవలసింది. But we had a wonderful time, and so grateful. కాబట్టి అది మాకెంతో అద్భుతమైన సమయమై ఉన్నది.
మరి మేమెంతో కృతజ్ఞమై ఉన్నాము కూడా. We kind of bad, I thought, to come back. తిరిగి వచ్చుడనేది ఒక విధాన బాధగానే ఉన్నది. But it's one great thing, two things mainly that we missed, that there's no other place can take its place. అయితే మేము 1, 2 ప్రాముఖ్యమైన ఘట్టలను ప్రాముఖ్యంగా పోగొట్టుకున్నాం. అదేదనగా దాని స్థానాన్ని అదే పూరించగల మరి ఒక స్థానము లేదు. One thing, our friends here and the church. ఒకటి, ఇక్కడ మా స్నేహితులు మరియు సంఘము. No matter where we go, we find friends, and we're grateful for our friends. మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ స్నేహితులు సంపాదించగలం. అందుకొరకై మా స్నేహితులందరికీ మేము కృతజ్ఞులమై ఉన్నాం. But there's something about those friends who stuck with you through the thick and thin that there's no way to substitute them friends. అలాంటి స్నేహితుల గురించి ప్రత్యేకత ఏంటంటే స్నేహితులుగా వారిని మరి ఒకరిని ప్రతిరూపము చేయడం చేతగా. No matter what any other friend could be, there's no way to substitute a friend like that. అతను ఎటువంటి స్నేహితుడైనప్పటికీ అలాంటి స్నేహితులుగా మరి ఒకరిని పరిగణించడానికి మరి వేరే మార్గము లేదు. You're just weaved into them. You're one. And we together looking for the coming of the Lord as the days go on. నీవు వారితో కలిసిపోతావు, మీరు ఒక్కటై ఉంటారు కనుక మన విరువును కలిసి ప్రభు రాకడికై ఎదురు చూస్తుంటాం. And it's kind of hard to try to think that you cannot be separated. నీవు అలాంటి వారిని గుర్చి తలంచుటకు అది ఓ విధంగా తలంపునకు కష్టతరంగా కనిపిస్తున్నది. నీవు వేరు కాలేవు. It comes to my mind of a scripture that I believe Paul wrote and said in the Corinthians. నా మనస్సులో ఒక లేఖన భాగం స్ఫురిస్తుంది. అది పౌలు కొరింథులో వ్రాసి తెలియచేసింది అనుకుంటాను. That there's nothing present, nothing future, ఉన్నవైనను రాబోవునవైనను, and no powers, neither nakedness, starvation, peril, or any creature present. అధికారులైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను సృష్టింపబడినవైనను Neither life nor death can separate us from the love of God that's in Jesus Christ. జీవమైనను మరణమైనను క్రీస్తు యేసునందుల దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపునా. How that even death itself will never separate us, చివరికి మరణమైనా మనల్ని ఎడబాపలేరదు. చూడండి, because we have been joined together in heart in this great fellowship around the Word of God. ఎందుకంటే దేవుని వాక్యం యొక్క గొప్ప సహవాసమందు మన హృదయాలు ఏకీభించినవి కాబట్టి. And even death itself will not separate us. మరణము సహా మనల్ని వేరు చేయలేదు. We'll be united in the great eternal for all times. Amen. అన్ని కాలములలోనూ అన్ని యుగముల్లోనూ ఉన్న ఆ గొప్ప నిత్యోగ వారితో మనం ఏకీభవించుదాం. And then the children. Of a morning we would go to church, of course. ప్రాతకాల వేళ పిల్లలు మనందరము ఆలయానికి వెళ్తాము. But everywhere you go, it isn't the little tabernacle on the corner. అయితే నీవెక్కడికి వెళ్ళినప్పటికీ చిన్న దేవాలయం కాదు, మూలన ఉండేది. And there's something about it. దానికి సంబంధించిన ఒకటి ఉంటుంది. I miss hearing that little old bell and singing up there on top of the morning. ఒక ఉదయవేళ ఎత్తైన స్థలములో మ్రోగుతున్న పాతగడ్డ శబ్దాలు నేను ఎప్పుడు వింటలేదు. I think it isn't ringing at the time because they haven't put the steeple on just yet for the bell. ఇప్పుడు అది మ్రోగలేదనుకుంటాను. కారణమేమంటే ఆ గోపురాన్ని ఇంకా వారు అక్కడ పెట్టలేదు. And then together here at 8th and 10th Street. అయితే ఇక్కడ 8వ పెన్ వీధిలో కూడుకునే స్థల విషయం అయితే For some 35 years ago, kneeling here in an old swamp to build my first church. 35 సంవత్సరాల క్రితము నా మొదటి ఆలయాన్ని నిర్మించుటకు ఈ చెత్తనేలలో మొఖాలుని ప్రార్థించాను. How the Lord Jesus dealt with me on that. ప్రభుయేసు అనే విషయమై నేను ఎలా సంధించినది. And today it stands as a little shrine here. నేటి దినానైతే అది ఒక చిన్న పుణ్యస్థలముగా నిలిచి ఉన్నది. And the brick and mortar, it stands as a shrine. దాని యొక్క ఇటుక సున్నము కూడా ఆరాధన స్థలముగా నిలిచిపోయినవి. But down in the inside of my heart, it's a shrine that will last as long as I have memory. నా హృదయాంతరంగమైతే నాకు జ్ఞాపక చిహ్నాలు ఉన్నంత వరకు అది ఆరాధన స్థలముగానే నిలిచిపోతుంది. And what makes the church is not the building, it's the people who gather beneath it to worship God. సంఘం అనేది భవంతి కాదు, అందులో దేవుని ఆరాధించుటకు కూడుకున్న ప్రజల సమూహమే సంఘము. We're grateful for these things. వీటన్నిటి కొరకై మేమెంతో కృతజ్ఞులమై ఉన్నాము. And now, I thought maybe being that our time was up almost and we don't have much time left, మనకున్న సమయం ముందుకు చాలా సాగిపోతుంది అనుకుంటాను. ముందున్న సమయం ఎక్కువగా లేదు. I would just kind of brief you on some things that's happened. జరిగిన విషయాలను మీకు సంక్షిప్తంగా తెలియచేశాను. And then I'm going to make some tapes
while I'm here నేను ఇక్కడ ఉన్నప్పుడు కొన్ని టేబుల్ తయారు చేస్తాను. because I promised you all, see, that any new message, tape message, would first be from this platform. ఎటువంటి కొత్త వర్తమానమైనప్పటికీ, టేబు వర్తమానమైనప్పటికీ అది మొదట ఈ ప్లాట్ఫామ్ మీద నుండే బయలు వెళ్ళాలి అని నేను వాగ్దానం చేశాను కనుక Here's where all the tapes are made, not out there. ఇక్కడనే అన్ని టేపులు తయారు చేయబడతావి, బయటికి కాదు. Now, Brother Jim and them goes along and sells tapes in the meeting and so forth. సహోదరు జిమ్ మరికొందరు వెళ్లి కూటముల్లోనూ మరి ఇతర స్థలములోనూ టేపుల మూలగా అమ్ముతారు. But it's always on something that's come forth from here first. See? అయితే ఏది ఉత్పన్నమైనప్పటికీ అది మొదటిగా ఇతడి ఉండే బయలు వెళ్ళాలి. చూసారా? Just check anywhere back, you'll find it. మీరు గతాన్ని పరీక్షించండి, ఆ విషయం మీకు అర్థమవుతుంది. That's my promise to you. And it will continue that way until the Lord God changes it. అదే నేను మీకు చేసిన వాగ్దానం. ప్రభు దాన్ని మార్చు వరకు అలాగే కొనసాగుతున్నది. And I think now that our tape customers, which are around the world, a message that goes forth from here circles the globe. ప్రపంచమంతటా ఉన్న మన యొక్క టేపు ఖాతాదారులు ఒక వర్తమానం ఇచ్చి నుండి బయలుదేరిన వెంటనే భూగోళానంతని కూడా వ్యాపింపజేస్తున్నది. See, out into the jungles and everywhere it goes. By tape recordings. చూడండి, టేప్ రికార్డు ద్వారా పలు స్థలములకు, అడవుల ప్రాంతాల్లో కూడా వ్యాపకమవుతున్నది. To the heathens and so forth by many different languages it's interpreted in. అనేకమైన వివిధ భాషల్లోకి అది అనువదింపబడి అన్యులైన జనాంగముల మధ్యకు చేరుకుంటున్నది. So I want, while I'm here, the Lord willing, to make some new tapes. అందుచేత ప్రభు అనుమతిస్తే నేను ఇక్కడ ఉండగానే కొన్ని కొత్త టేపులు తయారు చేయగలుగుతాను. And maybe if the pastor hasn't got something burning to his heart tonight, well, I'd like to maybe make a tape tonight. ఈ రాత్రిలో పాస్టర్ గారి హృదయంలో ఏదో యొక్క మంటలాడిది లేనట్లయితే పర్వాలేదు, ఈ రాత్రిలో ఒక టేపును తయారు చేయటకు నేను ఆశిస్తున్నాను. And then I'm going to Arkansas tomorrow, or Tuesday morning. సరే, రేపు గాని లేక మంగళవారం ఉదయం కానీ అర్కన్సాస్కు నేను బయలుదేరుతున్నాను. To help out in a little convention there with the International Brotherhood of Christians. బహుశా ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ ఆఫ్ క్రిస్టియన్స్ కు సహకారం ఇచ్చుకు వెళ్తున్నాను. I think, maybe I mispronounced that. It's something about National Brotherhood of Christians. సరిగా దానిని నేను సంభాషించలేకుంటాను. అదేదో నేషనల్ బ్రదర్హుడ్ ఆఫ్ క్రిస్టియన్స్. I really don't know. I'm sorry. That's awful, isn't it? వాస్తవానికి అది నాకు తెలియదు, క్షమించండి. అది విడ్డూరంగా లేదా? Thank you, sir. Associated Brotherhood of Christians. వందనాలండి. అసోసియేటెడ్ బ్రదర్హుడ్ ఆఫ్ క్రిస్టియన్స్. And I was supposed to have from Sunday now on through. ఆదివారములకొని నేను అక్కడ ఉండవలసిన్నది. But I'll help today for the tabernacle to be down here. అయితే ఆలయములోని ఆరాధన కొరకై నేను అక్కడ ఉండిపోయాను. And then I'll get out on Friday. Is that sir? Friday's when the meetings close down there. ఆ తర్వాత శుక్రవారముకు తిరుగు ప్రయాణం అవుతాను. అవునండి, శుక్రవారముకు వారి సభ సమాప్తమవుతుంది. And I'll try to get back Saturday night to be here Sunday morning, the Lord willing. శనివారం సాయంకాలిక మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఆదివారం ఉదయానికి ఉండే కొరకై I'll make another tape. నేను ఇంకొక టేపు తయారు చేస్తాను. And maybe sometimes along down I want to make a few tapes before we go. వెళ్ళక ముందు కొన్ని టేపులు, మరికొన్ని టేపులు తయారు చేస్తాను. And then I'm really pressing for Baton Rouge, Louisiana, to that convention. తర్వాత లూసియానాలోని బాటన్ రో కన్వెన్షన్ కొరకు నేను ఎంతో ఆతృతపడుతున్నాను. And then they come back, and then I'm supposed to go by all means to Anchorage. ఆ పిదప తిరిగి వచ్చి ఎలాగైనా సరే ఆన్కో రోజుకు వెళ్ళవలసినది. గమనించండి. And from Fairbanks and Anchorage for the Christian full gospel businessman on those chapters. ఫైర్ బాక్స్ నుండి అంకో రోజుకి క్రిస్టియన్ ఫుల్ గాస్పల్ అయిన వారి అధ్యాపన కొరకై. And then back. ఆ తర్వాత తిరిగి వస్తాను. And the Lord willing, up to Chicago at the last week in July. ప్రభు చిత్తమైతే జూలై ఆఖరి వారంలో చికాగోకు వెళ్ళవలసినది. And I suppose then about that time I'll have to hurry the children off to Arizona again to get them in school out there. ఆ తర్వాత ఆరిజోనాలో పిల్లలను బడిలో చేర్చుట కొరకై నేను త్వరపడవలసి ఉంటుంది. Because Charlie, I have to be here about the 15th of August. ఎందుచేతనంటే చార్లీ నేను ఆగస్టు 15 కల్లా ఇక్కడ ఉండవలసి ఉంటుంది. So I want to be back by that time, the Lord willing, down in Kentucky. ప్రభు చిత్తమైతే ఆ సమయానికి నేను తిరిగి కెంటుకీ రాష్ట్రానికి తిరిగి రావాల్సి ఉంటుంది.
Everybody laughing. Maybe some of the newcomers wouldn't know what that meant. ప్రతి ఒక్కరూ నవ్వుతారు. బహుశా కొత్తగా వచ్చిన వారికి విషయం అది అర్థం కాకపోవచ్చు. Sorry, I hope it don't sound bad on the platform, but that's when squirrel season comes. ప్లాట్ఫామ్ మీద అది అంత అసభ్యతగా ఉంటుంది, గ్రహిస్తారనుకుంటున్నాను. అది ఉడతల వచ్చే ఋతువది. Mama gosh, I'm feeling on that. So, for a couple of weeks down there for my vacation. చూడండి, నేను మా కాక్స్ దాని కనుక అపేక్షిస్తున్నాం. ఆ సమయం నాకు సెలవులు కనుక. Now I believe I got something here that Billy wrote me some little notes. నేను అనుకుంటాను బిల్లీ వ్రాసి వచ్చిన నోట్స్ నా దగ్గర ఉన్నది. And one of them said, Daddy, Brother Neville wants to know if you could dedicate 2 children. వాటిలో ఒకటి ఇలా ఉన్నది, డాడీ 2 పిల్లలను మీరు ప్రతిష్ఠ చేస్తారో లేదో సహోదరుడు నెవిల్ అడగమన్నారు. Certainly. That'd be fine. అలాగే అది చాలా మంచిది. And yes, we have a dedicational service that we might as well have that now. అవును, మనకి ఇప్పుడు ప్రతిష్ఠ ఆరాధన కూడా ఉన్నది. అతడు కూడా అది కూడా మనం జరిగించుకుందాం. And then I think we'll kind of take the next 45 minutes or something on briefing on some of the things that's taken place. ఆ తర్వాత 45 నిమిషాల పాఠ్యాంశం అనుకున్నది, లేక జరిగిన విషయాల గురించి సంక్షిప్తంగా అంశాలు అలాంటివి ఉంటున్నది. Now, many of the people and churches, being that this is an open tabernacle. అనేక స్థలాలను సంఘాలను నేను సందర్శిస్తున్నప్పుడు ఇది బహిరంగమైన ఆలయం. It's never been a denomination. God grant that it won't. Never. అది ఎన్నడూ కూడా సంఘ శాఖ కాదు. అది ఎన్నడూ కూడా అలా జరగకుండా దేవుడు కనికరించును గాక. Because we want this a place where we have no law but love, no creed but Christ, no textbook but the Bible. ఎందుచేతనగా శాస్త్రము కాక ప్రేమకు, మతమునకు కాక క్రీస్తుకు, పుస్తకమునకు కాక బైబిల్ గ్రంథమునకే ఈ స్థలం ఉండాలన్న అపేక్ష. And then we do not have membership, we have fellowship, one with another, for all people, all denominations. ఆ తర్వాత మాకు సభ్యత్వం అవసరం లేదు, కానీ ఒకరితో ఒకరి సహవాసం, అన్ని సంఘ శాఖల ప్రజలతో సహవాసం కావాలి. Everybody's welcome, and we have fellowship around the Word of God, where everybody can feel welcome as they can be. ప్రతి ఒక్కరికి ఆహ్వానమే, ప్రతి ఒక్కరూ ఆహ్వానించబడే దేవుని వాక్యముతో మాకు సహవాసము కావాలి. In principle, we just love the Lord Jesus. సిద్ధాంతమేదనగా ప్రభుని యేసునే ప్రేమిస్తాం. And we're not a scholarly group here. విద్యార్థులతో కూడిన గుంపు కాదు మాది. We're just plain people that try to just read the Bible and put no interpretation to it outside of what it's just said. కేవలం బైబిల్ చదవగలిగి అది చెప్పబడిన దానికి మరి యొక్క అనువాదము క్రోడీకరించకుండా ఉన్నట్టు సాధారణమైన ప్రజలమే మేము, అంతే. I believe that God will judge the world someday by the Bible. ఒక దినమున దేవుడు బైబిల్ ద్వారానే లోకానికి తీర్పు తీర్చుతాడని మేము నమ్ముతాము. Now, He's going to judge the world. ఆయన లోకములకు తీర్పు తీర్చబోతున్నాడు. And if there isn't a standard to judge by, how will the people know what to do? అలాంటి ప్రమాణాన్ని బట్టి తీర్పు తీర్చకపోయినట్లయితే ఏది ఏమైనది ప్రజలు ఎలాగ తెలుసుకొనగలరు? It would be God. You could not pin injustice to God. చూడండి, ఆయన దేవుడు, దేవునికి నీవు అవినీతిని ముడివేయలేవు. And God's got to have something for His standard that He judges the people by. ప్రజలను తీర్పు తీర్చుట కొరకై దేవునికి ఒక కొల ప్రమాణం అనేది ఉన్నది. Therefore, if He judges it by the Roman Catholic Church, అందుచేత దానిని రోమన్ కథోలిక్ సంఘం వలన తీర్పు తీర్చి ఉన్నట్లయితే, then the Greek Church, the Orthodox Catholic, and many of those are certainly lost, and all the rest of the world. గ్రీకు సంఘము, ఆర్థోడాక్స్, కేథోలిక్ అలాంటివైనవి లోకములో ఇతరమైనవి తప్పక నశించిపోతాయి. If He judges it by the Greek Orthodox Catholic Church and not by the Roman Church and the other, ఆయన గ్రీక్ ఆర్థోడాక్స్ కేథోలిక్ సంఘం వల్ల తీర్పు తీర్చినట్లయితే రోమన్ సంఘం ద్వారా కాదు, అలాంటప్పుడు మిగతావన్నీ, and the Roman Church and all the rest is lost. రోమన్ సంఘము మిగతావన్నీ నశించినట్లే. If He judges it by the Lutheran Church, then the Presbyterians are gone. ఆయన లోకముల లూథరన్ సంఘం ద్వారా తీర్పు తీర్చినట్లయితే ప్రెస్బిటేరియన్లంతా
నశించిపోయినట్లే. If he judges by the Presbyterians, the Lutherans, and Baptists is gone. See? ఆయన ప్రెస్బిటేరియన్ల బట్టి లోకములకు తీర్పు తెచ్చినట్లయితే లూథరన్లు, బాప్టిస్టులు నశించిపోతారు. గమనించు. So, if he judges it by the Pentecostals, then all besides Pentecostals is gone. ఆయన పెంతెకోస్తు వారి ద్వారా తీర్పు తెచ్చినట్లయితే పెంతెకోస్తు వారు తప్ప అంతా నశించిపోతారు. But he'll not judge it by any church, in my opinion, because there's too much differences and too much confusion. ఆయన ఏ యొక్క సంఘము ద్వారా తీర్పు తీర్చడు. నా అభిప్రాయాన్ని బట్టి అనేకమైన వ్యత్యాసాలు, గందరగోళాలు ఉన్నవి. But he'll judge it, the Bible says, he'll judge the world by Jesus Christ. అయితే ఆయన దానికి తీర్పు తీరుస్తాడు. బైబిల్ ఇలా తెలియజేస్తుంది, యేసుక్రీస్తు ద్వారా ఆయన లోకములకు తీర్పు తీర్చును అని. Now that's scriptural. అది లేఖనానుసారమైన విషయమే. Now, and the Bible says that in the beginning was the Word, and the Word was with God. బైబిల్ ఇలా తెలియజేస్తున్నది, ఆదియందు వాక్యమునెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. And the Word was God, and the Word was made flesh and dwelt among us, the same yesterday, today, and forever. వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారై మన మధ్య వసించెను, అదే నిన్న నేడు యుగములు ఏకరీతిగా ఉండెను. So He is the Word, and this is Christ in letter form. అందువలన ఆయన వాక్యమై ఉన్నాడు, అక్షర రూపమునున్న క్రీస్తు ఆయనే. And in the book of Apocalypse to the Catholic, Revelation to the Protestant, కథోలిక్కులు అపోకలిప్స్ లోను, ప్రొటెస్టెంటులకు ప్రకటన గ్రంథములోను, and the 22nd chapter, when the book was finished, Jesus said Himself, 22వ అధ్యాయంతో ముగించబడి ఉన్నది. యేసు తన్ను తానుగా ఇలా చెప్పాడు, if any man will take one word from this book, or add one word to it, the same his part will be taken from the book of life. ఈ గ్రంథములోని ఏ ఒక్క మాటనైనా ఎవడైనా తీసివేసిన ఎడలా, లేక దాని ఏదైనా కలిపిన ఎడలా, అలాంటి వారికి జీవ గ్రంథములోని వాని పేరు తొలగించబడను. So, reason we believe this is they just exactly nothing. అందువలన నమ్ముడుకు అదే హేతువై ఉన్నది, ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఉండనిచ్చుట. He can do things that He hasn't written here, we know that. ఆయన ఇక్కడ వ్రాయబడిన విషయాలు ఏమీ చేయడు, అది మాకు తెలుసు. But as long as we just stay with what He has wrote, that'll be fine. అయితే ఆయన వ్రాసిన దానిని అలాగే ఉంచినలా అది ఎంతో మంచిది. Now, in dedication of children, many of the people, the Methodists, sprinkle them. సరే, చిన్న బిడ్డలు ప్రతిష్ఠించే విషయం అనేకమైన రకాల ప్రజలు మెథడిస్టు సంఘం వారు చిలకరింపు చేస్తారు. And I think they had their first communion in the Catholic Church or Lutheran along about 12 years old. కథలిక సంఘములో మొట్టమొదట ప్రభురాత్రి భోజనము వారికి ఉంటుందని అనుకుంటాను, లేక లూథరన్ సంఘం వారికి 12 సంవత్సరాల నుండే ఉంటుంది. Kind of a baptismal service when they're born. వారికి పుట్టినప్పుడు ఒక రకమైన బాప్తిస్మ ఉండును. I think the babies are sprinkled. చిన్న బిడ్డలకు చిలకరింపు బాప్తిస్మ ఇస్తారనుకుంటాను. And I think that split the Nazarene from the Methodist many years ago on infant baptism. చాలా కాలం కిందట చిన్న బిడ్డలకు బాప్తిస్మము నజరీన్ నుండి మెథడిస్ట్ గారు వారు విభజన అయిపోయారు. I think that's right, Brother Brown. సౌర బ్రౌన్, అది వస్తదే కదా. I believe that was what split the Methodist Church and the Nazarene, because the Nazarene didn't accept infant baptism. మెథడిస్ట్ నజరీన్ సంఘాలు వేరుపరుచుకోవడం అనేది అదేనని నేను అనుకుంటాను. ఎందుచేతంటే నజరీని వారు చిన్న బిడ్డల బాప్తిస్మం అంగీకరించారు. But to us, here's the tabernacle, if we're going to stay with what the Bible says. మనకైతే ఈ ఆలయంలో ఉన్నవారికైతే బైబిల్ చెప్పిన ప్రకారంగా మనం ఉన్నట్లయితే There's no place in the Bible where they ever did sprinkle anybody, let alone a baby, not even an adult. ఎవరికైనా చిలకను బాప్తిస్మం ఇచ్చినట్లుగా బైబిల్లో ఎక్కడా కనిపించదు. పసిబిడ్డకైనా లేక ఒక బాలుడికైనా బాప్తిస్మం ఇచ్చినట్లుగా బైబిల్లో కనబడదు. But the Bible says, the only place about Bible for the children, they brought infants to Jesus, and that He might put His hands upon them and bless them. బిడ్డల గురించి బైబిల్లో ఉన్న స్థలం ఒకటి ఏదనగా పసిబిడ్డలను యేసు వద్దకు తీసుకొచ్చారు. ఎందుకనగా ఆయన వారి మీద చేతులుంచి ఆ బిడ్డలను ఆశీర్వదించిన కొరకు. And He said, suffer little children to come to me and forbid them not, for such is the kingdom of heaven. చిన్న బిడ్డను ఆటంకపరచుకున్న నా యొద్దకు రానివ్వడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం ఆయన చెప్పాడు. Now, therefore, we know that we are poor hands, the pastor and I or any other pastor, to take the hands of the Lord Jesus. అందుచేత పాస్టర్ గారు కానీ
నేను కాని లేక మరొక భాష గారు కానివ్వండి, ప్రభు అయిన యేసు చేతులు స్వీకరించుటకు మేము అభాగ్యులమైన వారమే. And if he was here this morning, these parents would bring that baby to Christ. ఏ ఉదయ వేళలో ఆయన మన మధ్య ఉన్నాడు కాబట్టి ఈ తల్లిదండ్రులు ఆ బిడ్డను క్రీస్తు వద్దకు తీసుకుని వచ్చారు. But being that we are here in representation of him, that we represent him, they bring the children to us. అందుకొరకై ఆయన ప్రతినిధులుగా మేము ఇక్కడ ఉన్నాము కాబట్టి బిడ్డలను మా యొద్దకు తీసుకుని వచ్చారు. And we dedicate them to the Lord by laying our hands upon him in commemoration of his great word and his act. ఆయన మహోన్నతమైన వాక్యము, ఆయన ఉన్నతమైన కార్యము, దాని యొక్క జ్ఞాపకార్థ ఉత్సవముగా మా చేతుల వారిపైన ఉంచి ప్రభుకు ప్రతిష్ఠ చేస్తున్నాం. So that's how we dedicate the little ones. కనుక అలాగుని ఈ చిన్న బిడ్డలను మేము ప్రతిష్ఠ చేస్తున్నాం. I thought maybe some mother might be here with her baby that's never been dedicated to the Lord. ఇక్కడ ఇంకొక తల్లి కూడా ఉన్నారు, ఆమె తన బిడ్డను ఎన్నడూ ప్రతిష్ఠ చేయలేదనుకుంటాను. And she might want to come along with these mothers or fathers who will be dedicating their children. ఇక్కడ తమ బిడ్డలను ప్రతిష్ఠ చేయడం కొరకై వేచి ఉన్న తల్లిదండ్రులతో కూడా ఆమె కూడా వచ్చినకై ఆశిస్తున్నారు. We just bring them up here and present them to God and pray over them and tell the Lord that we lay our hands upon them and a substitute way for his. వారికి తీసుకుని వచ్చి దేవునికి అర్పణ చేద్దాం మరియు వారి కొరకై ప్రార్థించి ఆయన మార్గములకు ప్రత్యామ్నాయముగా మా చేతుల్లో పెట్టి ఉన్నామని ప్రభువుకు తెలియజేస్తాం. And that's as close to the scripture as I've ever found yet. నేను ఎరిగినంత వరకు అది లేఖములకు అది చాలా సమీపంగా ఉన్న కార్యము. Now you might get your textbook out and find something that some group of man said, but I mean what the word says, you see. ఒక వర్గం ప్రజలు చెప్పిన రీతిగా నేనైతే వాక్యం ప్రబోధించే రీతిగా ఉంటున్నాను. మీ పుస్తకాలు మీరు తీసి చూడండి. Now, I think I've made it real clear what it is. నేను సరిగా చెప్పాలనుకుంటున్నాను, అది నిజంగా వాస్తవమే. Now, if the pianist, or you the pianist, will come up here. పియానిస్ట్ ఇక్కడ ఉన్నట్లయితే సహోదరుడా, మీరు పియానిస్టా? Is that awful in my own church? Who's the pianist? నా సొంత సంఘములో పియానిస్ట్ ఎవరనుకుంటే వింతగా లేదా? I almost have to knock at the door. All right. నేనే తలుపును తట్టవలసినది, పర్వాలేదు. They sing this little song, they play it, bring them in, bring them in, bring the little ones to Jesus. వారి పాట పాడుతారు లేక సంగీత వాద్యం వాయిస్తారు, వారిని తీసుకురండి యేసు వద్దకు తీసుకురండి చిన్న పిల్లలని. And while the congregation sings this, let's stand to our feet. సర్వ సభికులంతా ఈ కీర్తన పాడుతున్నప్పుడు మనమందరం లేచి నిలబడదాం. And let the mothers and fathers that bring their little ones come down and sing. All right. I think that it's about this now. సరిగ్గా సమయానికి సంపూర్తి చేసామనుకుంటాను. I was just exactly on time at 11 o'clock. సరైన సమయానికి 11 గంటలకు వచ్చేసాము. You know, I can just imagine seeing those mothers coming along, daddies with those babies. ఆ బిడ్డలను తీసుకుని తల్లి తండ్రులు కలిసి వస్తుంటే నేను ఇలాగ ఊహించాను, మీకు తెలుసా? I could think of Joseph and Mary the morning of the dedication of the Lord Jesus. మన ప్రభువైన యేసు యొక్క ప్రాతకాల వేళలో వస్తున్న యేసేపు మరణి గురించి నేను తలంచాను. Their kids was having a little interview with someone in the office. సోదర కిడ్, ఈ రోజు నాకు ఆఫీసులో ఒకరితో చిన్న సంభాషణ సమావేశం ఉన్నది. But I heard your emotion this morning out here of a man of your age. ఈ ప్రాతకాల వేళలో నీ సమాన వయస్కులతో నీవు ఆతృతో మాట్లాడుతున్న విషయం నేను విన్నాను. I suppose you were telling of how the Lord healed you. The audience. జనసమూహములో ప్రభు నిన్ను ఎలా స్వస్థపరిచినది నీవు చెప్తున్నావని నేను అనుకుంటున్నాను. Almost tore my car up one morning to get to the elderly. He's an old minister. ఒక ప్రాతకాల వేళ పెద్ద వయస్సును కలుసుకుంటుకై నా కారు చక్రాలు పగిలిపోవలసి వచ్చాను. అతను ఒక పాతకాలపు దైవ సేవకుడు. Just think, this man his little wife here was preaching the gospel before I was born. ఈ మనిషిని గురించి ఆలోచన చేద్దాం. ఆయన భార్య నేను జన్మించగా ముందు ఉన్నప్పటి నుండి సువార్త చేస్తున్నాను. Preaching this gospel up over the mountains and valleys of Kentucky and Tennessee with coal miners and being run out. ఇంటికి టెన్నిస్ పర్వత లోయల ప్రాంతాల్లో గనుల పరివార మధ్య ఈయన సువార్త ప్రకటిస్తూ మనుగడ సాగిస్తున్నాడు. And they live without anything to eat. తినటికి ఏ ఆహారం లేక జీవనం గడుపుకుంటున్నాడు. And this little wife here
wash on a washboard for about 20 or 30 cents a day to send her husband into the field to preach the gospel. ఇక్కడ ఉన్న ఆయన భార్య అయితే వాష్ బోర్డ్ లో బట్టల పని చేస్తూ దినానికి 20 లేక 30 సెంట్లు సంపాదించి భర్త సువార్త పనికై పంపుతున్నది. That's enough to make a person excited, isn't it? ఒక వ్యక్తిని పురికొల్పడికి అది చాలదా కాదా? And then to think that very late when the very best of doctors said he's dying, is prostrate, cancer all through him. అది నేను తలంచుకుంటే అతను పడిపోయాడు. ప్రఖ్యాత వైద్య నిపుణులు అతను చనిపోతున్నాడని చెప్పారు. ప్రాస్టేట్ క్యాన్సర్ జబ్బుతో అతని కృంగజేసినది. He can't live but just a number of hours, and mainly a day or two. కొన్ని గంటలు మాత్రమే బ్రతకగలడు. బహుశా ఉంటే 1 లేక 2 రోజులు మాత్రమే. And that's been 2 or 3 years ago, 3 years ago. అది జరిగి ఇప్పటికి 2 లేక 3 సంవత్సరాలుగా వస్తున్నది. But here he is this morning, healthy, well, giving God glory. అయితే అతడు ఆరోగ్యవంతుడై ఉండి దేవునికి మహిమ తెలుస్తూ ఈ ఉదయాన మన మధ్య ఉన్నాడు. Then, how old were you when you were healed, brother Kid? సహోదర కిడ్, నీవు స్వస్థత పొందినప్పుడు నీ వయసు ఎంత? About what was the age when God? How old is he now? దేవుడు నిన్ను స్వస్థపరిచినప్పుడు నీ వయసు ఎంత? ఇప్పుడు ఆయన వయసు ఎంత? 80. All right, he was about 80 years old when God healed him. సరే, దేవుడు అతన్ని స్వస్థపరిచినప్పుడు 80 సంవత్సరాల వయస్సు కలిగిన వాడు. Now, does God care for us old people? Sure he does. Yes, sir. వృద్ధులైన మనల్ని దేవుడు జాగ్రత్త తీసుకుంటాడు. నిశ్చయం ఆయన చేస్తాడు. అవునండి. He healed Abraham when he was 100 years old, and Sarah when she was 90. అబ్రహామునకు 100 సంవత్సరాలప్పుడు, శారా 90 సంవత్సరాలప్పుడు దేవుడు స్వస్థపరిచాడు వారిని. And they brought forth Ishmael, beg your pardon, Isaac. ఇస్మాయిల్ కన్నారు, క్షమించండి, ఇస్సాకును అప్పుడు కన్నారు వారు. Is that right? We're very happy for this. అవును కదా, అది మనకెంతో ఆనందకరమైన విషయం. Now, you're so nice, I could talk to you all morning just like this. సరే, మీరెంతో మంచివారు. ఉదయం మొదలుకొని ఇలాగే నేను మాట్లాడుతూ ఉన్నాను. But let's just read some of the precious words and then go right into the service. ప్రశస్తమైన వాక్య భాగాన్ని కొంత చదువుకొని కార్యక్రమాలకు ముందుకు సాగిపోదాం. Now, I think if it be the will of God, I would like to kind of brief you on things that's happened. ప్రభు చిత్తమైతే జరిగిన విషయాల గురించి సంక్షిప్తంగా మీకు విశదపరచ కొడతాను. And then tonight, if the Lord willing, I want to speak on a subject. I want to tape it mainly to go out. ప్రభు చిత్తమైతే ఈ రాత్రి పూట ఒక అంశాన్ని గురించి మాట్లాడతాను. ప్రత్యేకించి బయటకు తీసుకుని వెళ్ళిపోయి దాన్ని టేప్ చేస్తాను. If you want to come listen, all right. మీరు వచ్చి వినాలని ఆశిస్తే అలాగే వినవచ్చు. After the pastor gets through his message, then I'll have I'll make this tape. పాస్టర్ తన వర్తమానం కొనసాగించిన అనంతరము నేను టేప్ చేస్తాను. I want to preach it on the flashing red light of his coming. ఆయన రాకడ యొక్క ప్రకాశిస్తున్న ఎర్రటి దీపమును గురించి నేను మాట్లాడతాను. One of the flashes is right on us right now. ఇప్పుడు మన మీద ప్రకాశించే కాంతులలో ఒకటి అలా ఉన్నది. And I want to speak on that tonight. The flashing red light of he's here, being right on the hand right now. ఆయన యొక్క ప్రకాశిస్తున్న ఎర్రటి దీపమును గురించి ఈ రాత్రి మాట్లాడతాను. అయితే ఇప్పుడే మన కుడి ప్రక్కనే ఉన్నాడు. Signals down. Amen. The train's in the block. సిగ్నల్ వంచబడినది, ట్రైన్ బ్లాక్ అయినది. Numbers 16th chapter. To you who will turn and read. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. ఎవరో తెలిసి చదువుతారు? This is the eternal word, so let's read reverently. ఇది నిరంతరము నిలిచి ఉండేటువంటి వాక్యం. అందువలన భయభక్తులు కలిగి చదువుకుందాం. I want to read 2 verses of Numbers 16, the 3rd and 4th verse, to get a little background on what I wish to say. నేను చెప్పబోయేదానికి పరిచర్య వాక్యముగా సంఖ్యాకాండం 16వ అధ్యాయము 3-4 వచనాలు చదువు కోరుతాను. And now, if the tapes are not on, I wish they would turn on now. సరే, ఇప్పుడు టేపులు ఆరంభించకపోతే అది ఇప్పుడు త్రిప్పి ఆరంభించండి. Or fix it so that this part here will be able to be sent out. This is going out. లేకపోతే బాగుగా బిగించండి. ఎందువల్లంటే ఈ భాగం అనేకులకు అందజేయగలిగినందుకు వినియోగపడుతుంది. ఇది బయటకు పంపబడుతుంది. If you want to, can you fix your tapes in there to where this part here will be separate from the rest of the service? See, this is a new thing. చేయగలిగితే మిగతా కార్యక్రమం అంతటికి ఈ భాగానికి వేరుగా ఉన్నట్లుగా ఇది బిగించగలిగారా? చూడండి, ఇది కొత్త విషయం. Now, if you can block it right here or whatever you do, well then we'll. దాన్ని ఇక్కడే నిలుపు చేయగలిగితే మీరేం చేసినప్పటికీ చాలు. సరే, అలాగుంచండి. Would you like to
snap it off just a second and turn it back on so he give you a block to know where to start from, or can you start there anyhow? ఒక సెకండ్ అలా ఒత్తుతారా, ఆ తర్వాత కొద్దిగా వెనుక త్రిప్పండి, అప్పుడు ఎక్కడి నుండి ప్రారంభించాలో అర్థమవుతుంది. అక్కడి నుండి ఆరంభించగలరా? Start anyhow. All right, that's fine. ఎట్లున్నా ఆరంభించండి. సరే, బాగుంది. Now, we're going to read Numbers 16, 3 and 4. మనం ఇప్పుడు సంఖ్యాకాండము 16వ అధ్యాయము 3, 4 వచనాలు చదవబోతున్నాం. And they gathered themselves together against Moses and against Aaron, and said unto them, మరి మోషే అహరోనులకు విరోధముగా పొగపడి, Ye take too much upon you, seeing all the congregation are holy, every one of them, and the Lord is among them. మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. Wherefore then lift ye up yourselves above the congregation of the Lord. యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు అనగా, And when Moses heard it, he fell upon his face. మోషే ఆ మాట విని సాగిలపడెను. Our heavenly Father, bless these few words, పరలోకమందున్న మా తండ్రి, ఈ కొద్ది మాటలను ఆశీర్వదించుము. and may the meditation of our heart and the fruits of our lips be acceptable in thy sight. In Jesus' name we pray. Amen. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగును కాక యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. I want to take this as a text for what I wish to say this morning. Standing in the gap. దీనిని నేను పాఠ్యభాగంగా తీసుకొనుచున్నాను. దీనిని నేను ఖాళీ స్థలము యొద్ద నిలబడుట అని పిలవాలని అపేక్షిస్తున్నాను. This time that we're speaking on, or reading, మనం మాట్లాడుకుంటున్న లేక మనము చదివినది, of course we all understand that it was when Dathan and Korah had decided that as they would interfere with the commission that God had given to Moses. బహుశా దీని యొక్క సమయ సందర్భము మనం అందరం వీరికి గ్రహించగలం. అదేదనగా దాతాను కోరహుల యొక్క తీర్మానమే ఇది. మోషేకు దేవుడు నిర్ణయించిన గొప్ప ఆజ్ఞలో వారు జోక్యం చేసుకుంటున్నారు. Saying, you ought to let the whole congregation do such and such. They're all holy. ఇలా అన్నారు, నీవు అది చేయి, ఇది చేయి అని సర్వ సమాజం మొత్తాన్ని నువ్వు పెత్తనం చేస్తున్నావే, వారంతా పరిశుద్ధులు. And God had commanded Moses to lead the people to the promised land. ప్రజలను వాగ్దాన భూమికి నడిపించుట కొరకై మోషేకు దేవుడు ఆజ్ఞించున్నాడు. And they said, you take it upon yourself to do too much. అయితే వారేమంటున్నారంటే, మీరు చాలా చేయమని నీకు నీవుగా చెప్తున్నావే అని అంటున్నారు. You trying to make yourself the only one in the bunch that's got any say-so. ఈ గుంపంతట్లో కూడా నీవు అక్కడే ఉన్నట్లుగా ఎవరు అలా చెప్పలేరా? And this pleased God so much until he told Moses, separate yourself from among them. ఈ మధ్యలో నువ్వు ప్రత్యేకపరచుకోమని దేవుడు మోషేకు చెప్పినంత వరకు అది ఆయనకు ఆయాసకరముగా ఉండెను. I'll just kill the whole bunch and start a new generation with you. నేనిప్పుడు సమస్త గుంపును కాల్చివేసి నీతో నూతనమైన జనాంగాన్ని ఆవిర్భ చేస్తాను. And Moses fell in the presence of God and said, it has to come over him. See? మోషే దేవుని సన్నిధిని సాగిలబడి ఇలా చెప్పాడు, ఆయన పైగా దాటిపోమ్మని అన్నాడు. చూడండి, Now, today, if God was going to liquidate the people, నేటి దినాన లోకాన్ని ఆయన తుడిచివేయబోతుంటే, and there was a time that when God had got tired of fooling with our sin, మన పాపముల వల్ల దేవుడు విసిగిపోయే కాలం ఒకటి రానయ్యున్నది. we constantly going wrong, who would stand like Moses today for the people? మనం ఇలాగే పాపం చేస్తూ ఉంటుంటే ప్రజల పక్షమున మోషే వలె నిలబడగలవారు ఎవరు? Where would we find a person that would stand or could stand, that God would accept like he did Moses? అలా నిలబడగల వ్యక్తిని మనం కనుగొనగలమా, లేక మోషే వలె దేవుడు అంగీకరించగల వ్యక్తిని చూడగలమా? And Moses' own life on earth meant so much to God till it stayed the wrath of God. And God would not cross over Moses. దేవుని యొక్క కోపం అతనిపైకి వచ్చే వరకు మోషే యొక్క ప్రాణము దేవునికి ఎంతో విలువగలదిగా ఉండేను. చివరకు దేవుడు మోషేను దాటి వెళ్ళడానికి అంగీకరించలేదు. That always was a puzzle to me till one day in revelation of the Scriptures there came this thought to me. నేటి వరకు కూడా
నాకు అది చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయినది. లేఖన భాగ ప్రత్యక్ష వలన ఒక దినాన నా తలంపునికి అది అందినది. Just to see Moses in act was every way substituting. కానీ మీరు గమనించిన మోషే ఆజ్ఞలతో కూడా ప్రతి విధిగా ఉన్నాడు. He was a type of Jesus Christ. అతడు యేసుక్రీస్తుకు పోలికై ఉన్నాడు. And when God was going to take the life of the whole world and destroy it, దేవుడు సర్వ మానవాళి ప్రాణము తీసివేయుటకు ప్రపంచాన్ని నాశనము చేయుటకై సంసిద్ధమైనప్పుడు and all were sinners and condemned to die, Christ died for us all. పాపులందరూ మరణపాత్రులుగా ఉండగా మన పాపముల కొరకై యేసుక్రీస్తు చనిపోయాను. And God could not cross over Christ being His own Son. క్రీస్తు ఆయన స్వకీయ కుమారుడై ఉన్నందున దేవుడు దాటిపోలేకపోయాను. And as Jesus gave Himself freely that He might pay the way that if అయితే మార్గమును సరళము చేయుటకై యేసు తనకు తానుగా ఉచితముగా అర్పణ చేసుకున్నాడు. Moses couldn't have done that. మోషే అయితే చేయలేకపోయాడు. Moses had no blood but human blood like we are. మన వంటి రక్తము తప్ప మోషేకు మరి వేరే రక్తము లేదు. So therefore his blood would not suffice. అందువలన మన పాప క్షమాపణ కొరకై అతని రక్తం సరిపోదు. But Jesus being the blood of God Himself, the creative blood of God, అయితే యేసు తనకు తానుగా దేవుని రక్తము గలవాడై వాస్తవమైన దేవుని రక్తము God just excused the entire human race of sin because it's all laid upon Him. దేవుడు మానవ జాతి పాపాలంతయు క్షమించాడు. అప్పుడు ఎందువలనగా ఆ పాపమంతా ఆయనపైనే మోపబడటం వలన And He went to Calvary and died out of the presence of God and suffered. ఆయన కల్వరిగిరికి వెళ్లి దేవుని సన్నిధానములో శ్రమను పొందెను, చనిపోయాను. And was cast into hell because that He was sin, made our sins upon Him. ఆ తలములో వేయబడిను. హేతువేమనగా మన పాపములు ఆయనపై మోపబడి పాపమాయను. And there being our burden bearer, took our sins to Calvary, and from Calvary to hell. ఆయన మన భారమంతా సహించి కలగలిగిన వరకు మోసుకుని పోయి అతడి నుండి నరకములోకి And God raised Him up on the third day for a propitiation of our sins. మన పాప ప్రాయశ్చిత్తార్థమై దేవుడు ఆయన మూడవ దినమున తిరిగి లేపాడు. And today He's the only mediator between God and man, and we're freely pardoned and forgiven. నేటి దినాన నరుడికి దేవునికి మధ్యవర్తి ఆయన మాత్రమే. మన ఉచితంగా రక్షించబడితే God don't even know we ever sinned. మనం కేవలం పాపము చేశామని కూడా దేవునికి తెలియదు. Our sins were put in the sea of forgetfulness, never to be remembered no more. మరచిపోవుటనే సముద్రములో మన పాపాలు నెట్టివేయబడేవి మరెన్నడూ కూడా జ్ఞాపకానికి రావు. We cannot do that ourselves. We're finite. He's infinite. మనముగా అవి చేయలేం. కారణం మనం పరిమితమైన వారం, ఆయన అపరిమితుడు లేక అతీతుడు. And our finite we can still remember because we're not big enough. హద్దులు గల మనం ఇంకా గుర్తుంచుకుంటాం. ఎందుచేతనగా మనమంతా అతీతులము కాము కనుక. But He's so great that He even forgets we ever did sin. మనము పాపము చేశామని కూడా మరచిపోవడంతటి అతీతులైన దేవుడు ఆయన. We're sons and daughters in His presence. ఆయన యొక్క సన్నిధిలో మనము కుమారులము కుమార్తెలమై ఉన్నాము. And all things that He was, we are. ఆయనకు కలిగినదంతా మనదే. He become my sin, that I might become His righteousness. నేను ఆయన యొక్క నీతిగా తీర్చబడి కొరకై ఆయన నా యొక్క పాపమాయను. He become your sin, that you might become His righteousness. నీవు ఆయన యొక్క నీతిగా తీర్చబడి కొరకై ఆయన నీ యొక్క పాపమాయను. So God cannot see no sin in you as long as your confession is in Christ Jesus. యేసుక్రీస్తు నీకు ఒప్పుకోనంత వరకు దేవుడు నీలో పాపాన్ని చూడడు. Someone said some time ago, said, if I breathe a thing like that, would I ever turn on the steam? ఒకప్పుడు ఒకరు నాతో ఇలా మాట్లాడుతున్నారు. అటువంటి విశ్వాసం నేను కలిగి ఉన్నట్లయితే ఆ ఆవిరి వైపు మళ్ళా నేను ఎన్నడూ మరణగలనా? I'd paint the town red, I'd go to every dance hall, I'd get so drunk and everything. పట్టణాన్ని అలంకరించాలి, ప్రతి డాన్స్ హాల్కు వెళ్ళాలి, నేను బాగా త్రాగాలి, అన్ని ఆశామాషాలు చేస్తాను. Because, why? You're already secured in Christ. What difference does it make? ఇందువలన నీవు ముందుగానే క్రీస్తులో భద్రపరచబడి ఉన్నావు. అది చేస్తే ఏమవుతుంది? I said, that shows you haven't got it. నేను చెప్పాను, నీవు పొందలేదన్నట్టుకు అది నిదర్శనమైంది.
నీవు గమనించు. If the love of God ever struck your heart in the tenderness of Jesus Christ, you'd be so in love with Him, the world would be dead as your sin. యేసుక్రీస్తుని మృదుత్వం చేత దేవుని యొక్క ప్రేమ నిన్ను తాకి ఉన్నట్లయితే ఆయన్ని అమితంగా ప్రేమిస్తావు. నీ పాపము మాదిరిగానే లోకము కూడా చనిపోతుంది. That's how you know you have the Holy Spirit. తద్వారా నీవు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నావని తెలుసుకుంటావు. Not because that you can scream, shout, speak or tongues or whatever it is. కేకల వేయవల్ల కాదు, అరవటం వల్ల కాదు, భాషలు మాట్లాడటం వల్ల కాదు. But when sin becomes dead and you're alive in Jesus Christ. పాపము నీలో పాతిపెట్టబడినప్పుడు నీవు యేసుక్రీస్తులో జీవిస్తున్నావన్నమాట. Oh, love of God, how rich, how pure. ఆహా, దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనది, ఎంతటి పవిత్రమైనది చూడండి. Now, here in Louisville, Kentucky, not long ago, a minister was talking that there was a young lady. కొద్ది కాలం క్రితమే ఇక్కడ లూయిస్ వెళ్లి కెంటికీలో ఒక సేవకుడు ఒక యవనస్తురాలి గురించి మాట్లాడుతున్నాడు. She had waited a little long in life to be married somewhere around at 25, 30 years old. పెళ్లి చేసుకోకుండా కొంతకాలం వేచి ఉన్నది. బహుశా 25-30 సంవత్సరాల వరకు ఆమె అలాగే ఉన్నది. And she was a fine, staunch Christian girl. ఆమె చాలా మంచిది, స్థిరత గల క్రైస్తవ అమ్మాయి. And there was a certain man in Louisville that wasn't, he hadn't lived such a good life. లూయిస్ వెల్లీలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతనంత మంచి జీవితము జీవించిన వాడు కాదు. He had run the dances and roadhouses and so forth. డాన్సులకు, రోడ్డు పక్క ఇళ్లకు పరిగెత్తే వ్యక్తి అతడు. But one day he found pardon for his sins. And he became a real Christian, real staunch Christian. అయితే ఒకానొక దినాన అతను పాప క్షమాపణ పొందినవాడై నిజమైన క్రైస్తవుడై స్థిరత గల క్రైస్తవుడు అయ్యాడు. About a year later he fell in love with this young lady, and the young lady madly fell in love with him. And they were married. ఒక సంవత్సరం క్రితము ఆ యవ్వనురాల్ని ప్రేమించాడు ఇతడు. ఈ స్త్రీ కూడా అమితంగా అతను ప్రేమించి ఉన్నది. ఆ తర్వాత వారు పెళ్లి చేసుకున్నారు. As they lived together about 2 years, they said that this young lady said to her husband one day, ఆ ఇద్దరు అలా 2 సంవత్సరాలు గడిపిన తర్వాత ఒక రోజు ఈ యవ్వన స్త్రీ భర్తతో ఇలా చెప్తుంది. she said, "Dear, I suppose that's kind of hard for you, just a new Christian. So I've been a Christian since a little girl." ఆమె అడిగింది, ప్రియా, ఈ మధ్యనే క్రైస్తవుడయ్యావు, కొత్త క్రైస్తవుడు కనుక నీకు భక్తి జీవితం కష్టతరంగా ఉంటుంది. ఇంకా అంటున్నది, నేనైతే బాల్యం నుండి కూడా క్రైస్తవ అమ్మాయిగా పెరిగాను. But said for you, a young Christian, to have to stand all the wiles and temptations that goes with it after you've sinned so long. చెప్తుంది, యవ్వన క్రైస్తవుడైన నీకైతే రకరకాల చిక్కులు, శోధనలు నిన్ను వెంటాడుతవి. వాటన్నిటిని నీకు నిలబడాలి. ఒకప్పుడు నీవు ఎక్కువ పాపము చేశావు కదా. And he said, "Well, it does become a battle." అవును, ఇది యుద్ధము అవుతుంది అని అన్నాడు అతడు. She said, "I want you to remember one thing, ఆమె అంటుంది, నీవు ఒకటి మాత్రం గుర్తుంచుకో, that if the enemy does upset you somewhere and you fall and you go back into sin, ఎక్కడైనా గాని శత్రువు నిన్ను తలకిందులు చేసి నీవు పడిపోయి పాపము చేస్తే don't stay away from home. I want you to come on home." ఇంటికి రాకుండా ఉండబోకు, నీవు ఇంటికే రావాలని నా కోరిక. Said you're going to find at home the same wife that you married. ఇంకా చెప్తుంది, నువ్వు పెళ్లి చేసుకున్న నీ భార్యే నీ కొరకు ఇంటి దగ్గర ఉన్నదని తెలుసుకో. And said, "I'll help you to pray back and pray through and get back to God again." ఇలా అంటున్నది, నీవింటికి మళ్ళా వచ్చులాగా, నీవు దేవుని దగ్గరికి తిరిగి వచ్చులాగా నేను నీ కొరకు ప్రార్థిస్తూ ఉంటాను. Said, I don't want you to stay away. నీవు దూరంగా ఉండిపోవటం నాకు ఎన్నడూ కూడా ఇష్టం లేదు. Said, "Look, I married you upon the basis not of what you were, but I married you because I love you." చూడు, నీవు ఏదో అయ్యున్నావని కాదు నిన్ను పెళ్లి చేసుకున్నది, నేను నిన్ను ప్రేమించాను గనక పెళ్లి చేసుకున్నాను. And she said, "No matter what you do, I still love you. I married you because I love you." ఇంకా ఆమె చెప్తున్నది, నువ్వు ఏమి చేసింది నాకు అనవసరం, నేను ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను. And the man that day went to work, was heard repeating it in the place where he was working. ఆ మనిషిగా అధినాత పనికి తిరిగి వెళ్ళాడు. అతను ఎక్కడ పని చేస్తున్నాడు, ఆ స్థలములో అవే మరలా ప్రతిధ్వనిస్తపజేస్తున్నాం అతనికి. He said, "Now how could a man do anything wrong and get something like that?" అతను అంటున్నాడు, అలాంటి దానికి వ్యతిరేకముగా పొరపాటు ఎవరైనా ఎలాగూ చేయగలరు? When a woman that loves him so much, and no matter what he did, was willing to come back and
take him again and try it again. అతనంత ఘాయంగా ప్రేమించిన ఒక స్త్రీ అతడేమి చేసినప్పటికీ కూడా తిరిగి నమ్మని ఆహ్వానిస్తూ స్వీకరిస్తున్నట్లయితే తిరిగి ఆ ప్రయత్నం ఆమె అతని కొరకు చేస్తున్నప్పుడు ఆమె See, it shows, now you multiply that by billions, and then you have some idea of what the love of God is. గమనించండి, అది ఇలా తెలియబడుతున్నది. దానికి కోట్ల సంఖ్య పెట్టి హెచ్చించు, అప్పుడే దేవుడి యొక్క ప్రేమను గూర్చి నీకు ఒక ఆలోచన తట్టగలదు. చూడండి, That when a man falls in love with Jesus Christ, the things of the world, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రేమలో పడిపోయినట్లయితే ఈ లోక కార్యాలు when you think of what he did for you in the light of the Scripture, లేఖనముల యొక్క వెలుగులో ఆయన నీ కొరకు ఏమి చేశాడో నీవు తలంచున్నట్లయితే, not in the light of some emotion, but in the light of fact, what it is, then there's something happens in you. ఏదో ఉద్రేకంతో కాదు, అది ఏమైనది యథార్థమైన రుజువులతో, అలాంటప్పుడు నీలో ఒకటి జరుగుతున్నది. When a new birth comes, the sin is dead as midnight. కొత్త జన్మ వచ్చిన వెంటనే అర్ధరాత్రి అంధకారం వలె పాపం పటాపంచలైపోతుంది. When as long as that light is in you, how can darkness shine? It cannot do it. వెలుగు నీలో ఉన్నంత కాలము చీకటి ఎలాగో కాంతనివ్వగలదు? అది అలా జరగడానికి వీల్లేదు. That's what God did to one man who threw himself in the gap that could take the promise. అదే దేవుడు ఒక మనిషికి చేసే కార్యం, అనగా తనకు తానుగా కాలువలో పడవేశాడు, వాగ్దానం స్వతంత్రించుకుంటూ కొరకై. And Moses being a type of this antitype, that's why Moses stood in the gap for the people. మోషే అయితే దీనికి వ్యతిరేకమైన పోలిక కలిగిన వాడై ఉన్నాడు. అందుచేత మోషే ప్రజల మధ్య ఖాళీ స్థలములో నిలవబడి ఉన్నాడు. Then I wonder, in this age of this loose, lazy, soft, Laodicea age that we live in, వంగిపోయి కృంగిపోయి సోమర్తనముతో ఉన్న మనము నివసిస్తున్న లౌకిక కాలాన్ని చూస్తుంటే నేటి దినాన నాకెంతో ఆశ్చర్యంగా ఉన్నది. we all know it's been through the church ages that we're living in the last age, the Laodicea church age. సంఘ కాలంలో కూడా మనం సాగిపోతున్నామని మనందరికీ తెలుసు. మనము నివసిస్తున్నది లౌకిక సంఘ కాలము. And this lazy, loose, happy-go-lucky, joking, sinful age of lust that we're living in now, సోమర్తనముతోనూ మెతకదనముతోనూ సంధానానందములతోనూ కవింపు నవంపులతోనూ పాప భూయిష్టమైన కాలములో నివసిస్తున్నాం మనం ఈనాడు. it's a wonder that God doesn't just step back, church, I'll just liquidate the whole group, see? సంఘమా బయటకు తప్పుకో, సమస్త గుంపును కూడా నిర్మూలన చేస్తా అని దేవుడు చెప్పినట ఉండకుండా ఆశ్చర్యంగా లేదా? గమనించు, What an age that we're living in. ఎంతటి భీకరమైన దినాల్లో మనం నివసిస్తున్నాము. He will do that one of these days, too. ఈ దినాల్లో కూడా ఆయన దాన్ని చేస్తాడు. We know that it's coming. There will be no sparing to this. ఏమి సంభవింపలేదో మనకు తెలుసు. ఎవరు దీని నుండి తప్పించుకోలేదు. Because he's already, someone died for those who wanted to escape. ఎందుచేతనగా దాని నుండి తప్పించుకుని కోరు వారి కొరకు ఒకరు ముందుగానే చనిపోయారు. But he'll take those who has accepted Christ and become Christians, they'll be taken out of the wrath. అయితే ఎవరైతే క్రీస్తును స్వీకరించారో క్రైస్తులయ్యారో అటువంటి వారిని ఆ ఉగ్రతను తప్పించిన కొరకై ఆయన రానయ్యున్నాడు. Because then he could not do it. There was no way of doing it in the time of Moses. అప్పుడు ఆయన అది చేయలేదు. మోషే కాలంలో అది చేయుటకు మార్గము లేదు. Now, in the book of the Revelation, when we get to the Laodicea church age, ప్రకటన గ్రంథములో లౌకిక సంఘ కాలాన్ని మనం గమనిస్తున్నాము. in the Revelation, the 3rd chapter, the Bible said that this age, the Laodicea age, was blind. ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయంలో లౌకిక సంఘ కాలాన్ని గురించి గుడ్డిది అని బైబిల్ తెలియజేస్తున్నది. That because you are rich, you say you're rich, and you're increased in good. ఇంకా ఇలా తెలియబడుతున్నది, నేను ధనవంతులను ధన సమృద్ధి చేసి ఉన్నానని నీవు చెప్పుకొనుచున్నావు. Greatest churches, the finest dressed people, the greatest that there's been in any age. గొప్ప గొప్ప దేవాలయములు, అలంకరణతో ఉన్న వస్త్రధారైన ప్రజలు ఏ సంఘ కాలములో కూడా లేని మహోన్నతమైన స్థితి. Because you say, I have need of nothing. ఇందువల్లనగా నాకేమీ కుదువలేదని నీవు చెప్పుకొనుచున్నావు. Knowest thou not that thou art poor, miserable, wretched, naked, blind, and don't know. నీవు దౌర్భాగ్యమును దిక్కుమాలినవాడమును దరిద్రును
గుడ్డివాడవును దిగంబరివై ఉన్నావని వెనుకగా ఉన్నావు. Now, if a man was in this condition and you could tell him his condition, you try to help himself if he is mentally right. ఒక వ్యక్తి ఇలాంటి స్థితిలో ఉన్నట్లయితే నీవు ఇలాగున్నావని అతనికి నీవు చెప్పినట్లయితే అతడు పిచ్చివాడు కాకుండా ఇలా తను తను క్రమపరుచుకుంటాడు. But when he's in that condition and you can't tell him any different, అయితే అతడు అదే స్థితిలో ఉన్నవాడైతే అతని స్థితిగతులను గూర్చి నీవు చెప్పనట్లయితే అతడు దిగంబరి కాదని తలంచుకోడు. he just don't believe in his neighbor. He doesn't believe that he's in that state. ఆ ఆకారములో అతడు ఉన్నాడని అతడు అనుకోడు. Then it shows you that he's blind. అది ఏమని అర్థమవుతుందంటే అతడు గుడ్డివాడు అని గుర్తింపవచ్చు. The God of this world has blinded the eyes of those that refuse to serve Christ. క్రీస్తును సేవించుటకు ఎవరు తిరస్కరిస్తారో అట్టి వారి నేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనము కలుగు చేసి ఉన్నది. And they're so blind they can't see the sign that we're living in, the hour, the time that we are living in. మనము నివసిస్తున్న కాలం యొక్క గురుతులను గుర్తించలేనంతగా వారు గుడ్డివారై ఉన్నారు. మనము నివసిస్తున్న కాలము సమయమును గుర్తించలేనంతగా వారు గుడ్డివారై ఉన్నారు. And remember, there's already been one standing the gap, and no one else can stand. గుర్తించండి, ఆ ఖాళీ స్థలములో ఒకరు ముందుగానే నిలుచుని ఉన్నారు, ఇంకెవరూ నిలబడలేరు. You have to accept that remedy or you're doomed. నీవు ఆ పరిహారాన్ని అంగీకరించనైనా అంగీకరించాలి, లేనట్లయితే నీవు నశించైనా పోవాలి. Now to us, to get close now to what I want to say. సులభముగా గ్రాహ్యముడు కొరకై నేను చెప్పుతున్నది ఏమిటంటే, Could we stand? Now I'm preaching to myself in this. నాకు నేనుగా బోధించుకుంటున్నాను. Could we stand and see a human being that's blind, physically blind, and know that he's walking over a cliff? కొండ మీద ఉన్న బండ మీద ఒక గుడ్డివాడు బాహ్యముగా గుడ్డివాడు నడుస్తున్నప్పుడు చూచి ఊరుకుండగలమా? Could we in our state of mind that we're in this morning, ఈ ప్రాతకాల వేళ ఉన్నటువంటి మంచి బుద్ధి గలవారమై అలాగే చూస్తూ ఉండగలమా? could we stand and see a blind man walk over a cliff blind and not try to warn him? కొండ పైన బండ మీద నడుస్తున్న ఒక గుడ్డివాడిని చూచి అతన్ని గద్దించకుండా ఊరకనే ఉండగలమా? It would be so cruel. We would be so indifferent in our heart. అదెంతో క్రూరత్వంతో కూడిన తత్వమై ఉంటుంది. అటువంటి అప్పుడు మన హృదయంలో ఎంతో వ్యత్యాస భావం కలిగిన వారం అవుతాం. Could you imagine a person getting so indifferent that he could almost laugh and see a blind man that cannot see and can't help himself deliberately walk over a cliff? ఊహించండి, తనకు తానుగా చూడలేక తనకు తానుగా నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక అతనిని నిర్లక్ష్యంగా ఒక ఎత్తైన రాతి మీద నడుస్తున్నప్పుడు అట్టి గుడ్డివాడిని చూచి పట్టి పట్టినట్టుండి పకపక నవ్వే తత్వాన్ని ఊహించండి. That would be a bad thing. Do nothing about it. దాని గురించి బాధ్యత వహించకపోతే అదెంతో ఘోరమైన విషయమై ఉంటుంది. Well, to my brethren, world over, I want to make this confession. అవును, ప్రపంచమంతటా ఉన్న సహోదరులారా, నేను ఈ ఒప్పుకోలు తెలియజేస్తాను. I humbly say it, that's just about what I was doing, or fixing to do. విధేయతతో తెలియజేస్తున్నాను. నేనేమి చేస్తున్నప్పుడు అది నిశ్చయించుకుంటున్నాను. I have been preaching for years, and I've become an old man, and an old veteran preacher. I had a lot of hard battles. సంవత్సరం తరబడి నేను ప్రసంగిస్తున్నాను. నేను వృద్ధుడైన కూడా వృద్ధుడైన అనుభవశాలైన బోధకుడు నేను. కఠినమైన యుద్ధములు నేను దాటి వచ్చాను. Maybe I'm scarred, all cut up on the inside from fights. బహుశా గాయపడ్డాను. యుద్ధముల వల్ల లోపలంతటా గాయాలే. Because my lot that the Lord gave me was not that to kiss the babies and marry young and very old. కారణమేదనిగా నా వంతు ఏదంటే ప్రభువు నాకు అనుగ్రహించినది పసిపిల్లలను ముద్దు పెట్టుకోవడానికి కాదు, యవనస్తులను పెళ్లి చేసుకోవడానికి కాదు, లేక వృద్ధులను పాతి పెట్టడానికి కాదు. But it was to hold a two-handed sword at the battlefront. కానీ యుద్ధ భూమిలో ముందుండి రెండంచులు గల ఖడ్గమును పట్టుకోవడమే నా విధి. Against the wiles
of paganism and demonology and the powers of darkness. దయ్యముల ఆచారములు అన్యాచారముల మొదలుగా వాని యుక్తులను ఛేదించుటకై మరియు అంధకార సంబంధముగా అధికారులతో And fight with the word of God till I've seen the enemy defeated. శత్రువు ఓటమి చూచు వరకు దేవుని యొక్క వాక్యముతో పోరాడవలసి ఉన్నది. I've been cut deep many times. అనేక సార్లు లోతైన గాయాలు నాకు తగిలినవి. Then when I come with a message in this day, and I've said to the church the things that I am about to say, సరే, ఈ దినమందు నేను ఒక వర్తమానంతో వచ్చినప్పుడు నేను చెప్పదలిచిన సంఘములో చెప్పవలసి ఉన్నది. I predicted years ago when the Holy Spirit called me to this work. పరిశుద్ధాత్మ నన్ను ఈ పని కొరకు పిలిచినప్పుడు కొన్ని సంవత్సరాల కిందటే ఈ విషయం ముందుగా తెలియచేశాను. And there isn't a person living on earth today that could ever say that the Lord ever let me tell you anything in His name but what come to pass. Just exactly the way it was to be done. ఆయన నావను బట్టి మీకు ఒక విషయం నేను తెలియచేస్తుండగా అది జరగలేదని చెప్పగల మనుషులు భూమి మీద ఎవరైనా ఉన్నారా? చెప్పిన రీతిగా జరిగి ఉన్నది. How did He set me out first, and the first gift and the second gift and the things that's been said or done the world over. ఆయన మొదటిగా నన్ను ఎలా బయటికి పంపినది, మొదటి వరము, ఆ తర్వాత రెండవ వరము, చెప్పిన విషయాలు, జరిగిన సంగతులు అక్షరార్థముగా ప్రపంచమంతటా Literally millions have come to Christ, and tens of thousands of preachers inspired that started a revival that sweeps the entire face of the earth today. మిలియన్ల ప్రజలు క్రీస్తు వద్దకు వచ్చారు. వేల కొద్ది బోధకులు ఉత్తేజపడ్డారు. భూగోళం అంతటి కదలించగల ఉద్యమం ఆరంభమైనది ఈనాడు. And being that the Pentecostals was the one who received my message, they're the one that gained ground. పెంతెకోస్తు వారు నా వర్తమానాన్ని స్వీకరించి పునాదిని బలపరుచుకున్న వారిలో వారు ఒక్కరు. The Pentecostal church shows more conversions in the little group of Pentecostals than all the rest of the churches put together. పెంతెకోస్తు సంఘాల్లో అనేకమైన మార్పులు జరిగినవి. చిన్న చిన్న గుంపులైన పెంతెకోస్తు వారిలో మిగతా సంఘాల కంటే అవి సఖ్యత పడ్డవి. That's statistics. అది సంఖ్యల పట్టి. Why? Because of them receiving truth and receiving a revival. ఎందుకని వారు సత్యాన్ని స్వీకరించారు కనుక ఉజ్జీవింపబడగలిగారు. And now, after the great time come of the healing of the sick, the casting out of devils, and the raising up of the dead, ఆ తర్వాత రోగుల స్వస్థత, దయ్యముల వెళ్ళగొట్టబడుట, చనిపోయిన వారు తిరిగి లేచుట, ఎట్టి గొప్ప సమయాన్ని రుచి చూచాము. which we're all witnesses, and so is many doctors and great men of the earth. దానికి మనందరము సాక్షులము, మరియు అనేకమైన వైద్యులు, గొప్ప గొప్ప వారు కూడా దానికి సాక్షులు. And the appearing of the Lord Jesus among us in the sign there to see, I guess, on the wall, wherever it is, the angel of the Lord. ఆ పిదప మన మధ్య ప్రభు యేసు కాన్పెచ్చుడా, ఆ గురుతును మీరు చూడగలుగుతున్నారు. నేను అనుకుంటాను అది ఆ గురుతు గోడ మీద తగిలించబడి ఉన్నది. ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన ప్రభు యొక్క దూతే ఉన్నారు. And how the scientists have copyrighted it, and it's a known fact the world over. దాన్ని ఏ విధంగా శాస్త్రవేత్తలు నిర్ధారించి పరీక్షించినది, అది లోకమంతటా ఎరిగిన యథార్థతే. And see the very things that He did come to pass every time. చూడండి, ఆయన చేసిన కార్యములలో ప్రతిసారి అవే జరుగుతున్నవి. Then if the pillar of fire that went with Israel across the wilderness in the days of Moses, మోషే దినాలలో అరణ్య త్రోవలో మేఘస్తంభము ఇశ్రాయేల్ ని వెంబడించెను. that we are now that Moses is called the servant of the Lord, ఆ మోషే ప్రభు దాసుడిని పిలువబడిను. and he followed a pillar of fire by night and a cloud by day. రాత్రి అగ్నిస్తంభము, పగలు మేఘస్తంభమును అతని వెంబడించెను. And when Jesus was on earth, he said that he was that God. యేసు భూమి మీద ఉన్నప్పుడు ఆయనే దేవుడిని చెప్పాడు. He said, before Abraham was, I am. ఆయన ఎలా చెప్పారు? అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని చెప్పాడు. And I am was the pillar of fire that was in the burning bush that spoke to Moses in the days gone by. ఉన్నవాడు అని ఆయన మండుచున్న అగ్ని పొదలో అగ్ని స్తంభమై అటు తర్వాత దినాలలో మోషేతో మాట్లాడాడు. I think that's correct, Brother Barry. సహోదరా వాళ్ళే అవును కదా. Then he said, I come from God and I go to God. ఆ తర్వాత ఆయన నేను దేవుని యొద్దకు వచ్చితిని, తిరిగి నేను దేవుని యొద్దకు ఎక్కి వెళ్ళుచున్నానని అన్నాడు. And when he was crucified,
died and rose and ascended on high and laid his body down upon the great altar of the eternal God. ఆయనే శిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచి మహోన్నతుల దగ్గరికి ఆరోహణమై నిత్యులకు దేవుని బలిపీఠం యొద్ద తన యొక్క దేహాన్ని అర్పణయాగముగా ఉంచెను. Does there ever be present to act in our case to know that he had paid our sin debt? మన పాప రుణమును ఆయన చెల్లించిన దానికి రుజువుగా అతడినే మన స్థలాన్ని ఆయనే స్వీకరించాడు. And there he returned back to the earth again in the form of a great pillar of fire. అక్కడ ఉండి ఆయన భూమి మీదకి అగ్ని స్తంభముగానే తిరిగి రానయ్యున్నాడు. St. Paul on his road, before he was called St. Paul, he was called Saul of Tarsus. తన త్రోవ ప్రయాణములో పరిశుద్ధుడైన పౌలు కూడా పరిశుద్ధులకు పౌలుగా పిలువబడక మునుపు అతను తార్సు వారైన సౌలు అని పిలువబడేను. On his road down to Damascus to arrest some people who were making too much noise and shouting. దమస్కున వెళ్తున్న మార్గాన పెద్దగా కేకలు వేస్తూ గొప్ప శబ్దాలు చేస్తున్న వారిని బంధించుటకై దమస్కు దారిన ఉండినతడు. And preaching a gospel that was contrary to the tradition of the churches. వారి సంఘాల ఆచారకు విరుద్ధమైన సువార్తను ప్రకటిస్తున్న వారిని బంధించుటకై అక్కడ ఉన్నాడు అతడు. On his road down one day about this time in the day, he was stricken down by a great light. ఆ మార్గాన ఒకానొక దినమున ఇదే వేళకు గొప్ప వెలుగు చేత కొట్టబడ్డాడు. And this great light, being a Jew and know that the pillar of fire had led the children of Israel, and here it was before him again, he cried out, Lord. అతడు యూదుడయుండి ఆ గొప్ప వెలుగే ఇశ్రాయేలు నడిపించిన అగ్ని స్తంభమని గ్రహింపగలిగాడు. అంతకుముందు ప్రభువా అని అరచాడు. Now you notice in your translations on both King James and the Standard and all, it's capital L-O-R-D. కింగ్ జేమ్స్ తర్జుమాలోను స్టాండర్డ్ తర్జుమాలోను బైబిల్ గ్రంథములో మీరు గమనిస్తే పెద్ద అక్షరాలతో LORD ప్రభు అని ఉన్నది. And anyone who knows the Bible knows that when that capital L-O-R-D is Elohim. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు పెద్ద అక్షరాలతో LORD ప్రభు అంటే అది ఎలోహిము అని అర్థం. The all-sufficient one that created the heavens and earth in Genesis 1:1. ఆయన ఎంతైనా చాలినవాడు, ఆకాశమును భూమిని కలుగు చేసినవాడు. ఆదికాండం 1:1. Lord. చూడండి, పెద్ద అక్షరములతో ఉన్న ప్రభువా. Now, Paul would have not called some optical illusion. He wouldn't have called something he didn't know about because he was a trained man in the Scriptures. ఏదో కంటికి కనబడని భ్రమను అని అతడు అలా పిలవట్లేదు, లేక అతడు ఎరుగున దానిని పిలుచలేదు. ఎందుచేతనంటే లేఖనములందు అతడు ప్రావీణ్యత గల వ్యక్తి. Come up under Gamaliel, the great teacher of that day. ఆ దినాలలో గొప్ప బోధకుడనబడే గమలీయేలు యొద్ద పెరిగాడు. And he would not have called that Lord if he wasn't satisfied that that was Jehovah. ఆయన యెహోవాయని సంతృప్తి చెందినట్లయితే ప్రభువా అని పిలుచుండేవాడు కాదు. He said, Lord, who are you? ప్రభువా నీవెవడవని అడిగాడు అతడు. Listen to the voice come back. వెనుక వస్తున్న స్వరాన్ని ఆలకించు. I'm Jesus. The same yesterday, today, and forever. నేను యేసును, నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. So I think in the midst of all that, before going any farther, both here and across the world, నీకు ముందుకు సాగబోక ముందు ఇక్కడ కావచ్చు, లేక ప్రపంచంలోని పలు ప్రాంతాలు కావచ్చు, the people who will be listening now will know that it is proven by every act to be Jesus Christ the same yesterday, today, and forever. వింటున్న ప్రజలంతా, ఎక్కడ వింటున్న వారు కూడా నిన్న నేడు యుగములు ఒక్కటే రీతిగా ఉన్న యేసుక్రీస్తు ప్రతి కార్యములో రుజువుపరుచుతున్నాడని తెలుసుకోవాలి. Done the very same things that he did. ఆయన చేసిన కార్యాలనే ఆయన చేస్తాడు. Healed the sick, knowed the thoughts of the mind, showed forth things that would come to pass, and every time perfectly through these years. రోగులను స్వస్థపరిచాడు, మనస్సులోని తలంపులు గుర్తెరిగి సంభవింపనై ఉన్న సంగతులు తెలియచేశాడు. ఎన్ని సంవత్సరాలు కూడా ప్రతిసారి పరిపూర్ణంగా అది జరిగినది. I'm 64 years old and saw vision since I was about 18 months old. నేను ఇప్పుడు 54 సంవత్సరాల వయసు గలవాడను. అయితే నా 18 నెలల వయస్సులో గుండి కూడా నేను దర్శనం చూస్తున్నాను. And not one time, but every time it's been the truth. ఒక్కసారి కూడా, ప్రతిసారి కూడా ఆ దర్శనాలు వాస్తవమైనవే. గమనించండి, Now, that has to be God. అవి దేవుని యొద్ద నుండి వచ్చినవి. And that means thinking that
Why are the people so blind that they can't see that? అయితే నేను అనుకుంటున్నాను, ఎందుకు ప్రజలు దానిని చూడలేక గుడ్డివారై ఉన్నారు? And constantly when I talk to our women about bobbing their hair and the ministers bawling me out about it, మన ఆడవారు అలవరుచుకున్న కత్తిరించుకున్న తల వెంట్రుకల గురించి నేను మాట్లాడుతుంటే మన సేవకులు నాతో ఇలా అంటారు, దాని గురించి అరవద్దయ్యా అని చెప్తారు. about them wearing immoral clothes, these shorts and laying out like that and carrying on of that evil way. అసభ్యకరమైన వస్త్రాలు, పొట్టి పొట్టి నిక్కర్లు స్త్రీలు ధరించి ఇలా సభ్యహీనంగా వేసుకుంటే వాటిని గురించి చెప్పినట్లయితే, And about a man, the way they were doing, smoking and taking sociable drinks and everything. మగవారు వారు చేసే చేష్టలు, చుట్ట సిగరెట్లు త్రాగడము, స్నేహ సంబంధమైన త్రాగుడు విందులు అలవర్చుకోవడము, ఇలాంటి వారిని గురించి నేను చెప్పినట్లయితే, And them still calling themselves Christians and taking communion at the table because they belong to an organization. అలాంటి అలవాట్లతో ఉండి కూడా తమ్మును తాముగా క్రైస్తవులను పిలుచుకుంటూ ప్రభురాత్రి భోజనంలో పాలు పుచ్చుకొనుచున్నారు. కారణం వారి యొక్క సంఘ శాఖకు చెందిన వారి కనుక. Oh, it was just simply they thought I blasphemed God. అవి నేను చెప్పినందుకు నేను దేవుని దూషిస్తున్నానేమో తలస్తారు. And did the women get better? అయితే వారి స్త్రీలు కొంత బాగున్నారా? They got worse across the nation. దేశమంతా కూడా తిరిగిపోయినది. Then being a nervous, I say this kind of quietly, maybe a neurotically type of person that I am. అందుకై నేను దాన్ని చెదరించుకుంటాను. నేనిప్పుడు నిదానంగానే చెప్తున్నాను, నేను ఒకవేళ ఆత్మ పరితాపం పట్టలేని వాడిని కావచ్చు. And knowing that I was insufficient at the beginning for the job. అనేకులు ఆ విధంగా ఉంటుందని నాకు తెలిసినప్పటికీ ఆరంభములో ఆ ఉద్యోగానికి నేను అసమర్థుడని గ్రహించాను. As many had complained or had it to do, it was hard. అది వద్దని అందరూ నిరాలు మోపినప్పటికీ అది కఠినమైన పనే. But I thought, God, why didn't you call somebody that could have done it? నేను ఇలా తలంచేవాడను, దేవా దానిని చేయగల సామర్థ్యత గల మరో వ్యక్తికి నీవెందుకు పిలవకూడదు అని అనుకునేవాడను. I'm sorry, but I failed. The people just won't listen to me. నన్ను క్షమించండి, నేను అపజయం పొందాను, ప్రజలు నా మాటలు నిరాకరిస్తున్నారు. I failed to do what I should have done somewhere because they won't listen. నేను చేసిన దానిలో నేను ఎక్కడో ఓడిపోయాను. ఎందువల్లంటే వారు వినువారు కాదు. My mother, that just passed on into glory about a little over a year ago. నా యొక్క తల్లి 1 సంవత్సరం క్రితమే తన యాత్రను ముగించుకుని మహిమలో ప్రవేశించారు. My mother, her father was a hunter. మా తాతగారు, అమ్మ యొక్క నాన్న ఒక వేటగాడు. And I think I got all that come out from him, and that's the same, because I love the wood. ఆయన మాదిరిగానే నాకు అదే అలవాట్లు వచ్చినవి. ఎందుచేతనంటే నేను కూడా అరణ్య ప్రాంతాలంటే ఆశిస్తాను. And I thought, if this people that call themselves Christians, if they don't want to listen to the message that I'm preaching, then let them alone. నేను అనుకున్నాను, క్రైస్తవులుగా పిలుచుకునే ఈ మనుషులు నేను ప్రకటిస్తున్న వర్తమానాన్ని అంగీకరించకపోయినట్లయితే సరే, వారు అలాగే ఉండనివ్వు. I'll just stop it altogether, and I'll go up into the mountain. నేను ఇక ప్రకటించడం మాని నేను కొండకు వెళ్ళిపోతాను. And I'll know a friend or where. నేను ఎవరి ఎందుకు వెళ్ళాలో ఆ స్నేహితుడు నాకు తెలుసు. Many of you here remember me predicting the time about 6 months before it happened, how that I would go to a place right from this platform here. ఇక్కడ ఉన్న అనేక మంది నేను చెప్పిన ఆ సమయం గుర్తుండి ఉంటుంటుంది. అది జరగక ముందు 6 మాసాల ముందు ఇదే ప్లాట్ఫామ్ నుండి నేను ఎలా స్థలానికి వెళ్ళి ఉన్నదని చెప్పాను. And there would be a animal that looked like a deer with pointed horns and how to be 42 inches. అక్కడ ఒక మొనదేలిన కొమ్ములతో ఉన్న జింక లాంటి ఒక జంతువు 42 అంగుళాలు ఉండి, And how there'd be a 7-foot silver tip grizzly. దానికి వెండిపోత కలిగి భీకరంగా ఉన్న 7 పాదాలు. You got on tapes and everything. I get that. You remember the time always. టేపు మీద ఆ విషయాలు మీరు పొందగలరు. మీ అందరికీ ఆ సమయం గుర్తుండి ఉంటుంటుంది. Well, it's laying in my room up there now to show that's the truth. సరే, అవన్నీ కూడా నా గదిలో పెట్టబడి ఉన్నవి, అది నిజమని నిరూపించిన కొరకై. Now, just on things like that, because it's just before the going of my mother. అలాంటి అనేకమైన వస్తువులు ఉన్నవి. మా తల్లి గతించిపోయిన మొదటి దినాల్లో జరిగిన కార్యాలు ఇవన్నీ. And he was wanting to quiet me for that great shock that he knew he was to take her. ఆ తీవ్రమైన ఘాతము నుండి ఆయనను నిమలపరచుకోరాడు. ఆయనే ఆమె తీసుకున్నాడని ఆయనకు తెలుసు. Now, I met a man who was a Christian,
and he's got a great country right under Alaska. అలస్కా లాంటి గొప్ప ప్రాంతానికి చెందిన ఒక క్రైస్తవ వ్యక్తిని నేను కనుగొన్నాను. And I had made up in my mind that then I'd left here and gone west, నేను ఈ ప్రాంతం విడిచి పశ్చిమ ప్రాంతాన నివాసం ఏర్పరచుకొని నిశ్చయించుకున్నాను. that I would take my wife and kind of trap her into something. నా భార్యను తీసుకుని ఆమెను ఒక విషయంలో అక్కడ ఉంచుదామని తలంచాను. I'd get her up there and I'd become a guide. నేను ఆమెను అక్కడికి తీసుకుని వెళ్లి నేను ఒక గైడ్ అయ్యాను. And then if the Lord wanted me to do something, I'd let my hair grow out and my whiskers. సరే, నేనేమైనా చేయాలని దేవుడు నా ఎల్లా ఆశించిన వారైతే నా తల వెంట్రుకలు గడ్డం నేను పెంచుకుంటాను. And I'd go back in there and be a guide. అలా నేను అక్కడికి వెళ్లివలసినను నేను గైడ్ అయ్యాను. There's only about 2 or 3 Indians live back in the country there. ఆ ప్రాంతంలో 2 లేక 3 ఇండియన్స్ కూడా ఉన్నారు. I'd just be a guide and I'd help Bud. నేను కేవలము గైడ్ అయి బడ్డికి సహకరిస్తుండేవాడను. If the Lord wanted me to do anything, then I'd say, all right, Lord, He give me a vision, I'd slip on out. ఏదైనా ప్రభువు నన్ను చేయమని కోరితే అలాగే ప్రభువా అని చెప్పేవాడను. ఆయన నాకు ఒక దర్శనమిచ్చాడు, నేను దాన్ని దాటిపోవాలి. I said to people, I've never regarded myself, anybody knowing this, but people said, Brother Branham, the Lord called you to be His prophet. నన్ను నేరుగా గౌరవించుకున్నాడు అని ప్రజలతో చెప్తాను. అది అందరికీ తెలుసు. సహోదర అబ్రహాం, ప్రభు నిన్ను ప్రవక్తగా ఉన్నట్టుగా పిలిచాడు అని ప్రజలు నాతో అంటారు. I've never regarded myself as that. ఆ విధంగా నన్ను నేనుగా ఎన్నడూ అలాగ గౌరవించుకోను. But I begin to get the time that I was about ready to do it. ఏదైనా నేను చేయబోతున్న దానికి సమయానికి దాన్ని ఆరంభిస్తాను. To think, well, maybe I am. If I am, I'll live back in the wilderness. అలాంటప్పుడు అవును నేను కావచ్చు అని అనుకుంటాను. నేను అలాంటి వారినై నేను తిరిగి అరణ్య ప్రాంతాల్లో జీవించవలసి ఉంటుంది. If I live back in the wilderness, then I'll be His prophet. నేను అరణ్యములో నివసించినట్లయితే అలాంటప్పుడు ఆయన ప్రవక్తనవుతాను. See, and then if He wants to send me somewhere, while He's not using me, then I'll sure catch some fine fish and do some things. చూడండి, అలాంటప్పుడు నేను ఒక చోటికి పంపించగలిగినట్లయితే, ఆయన నన్ను వినియోగించుకోలేకపోయినట్లయితే నేను తప్పక మంచి చేపలు పట్టుకుని ఏదో ఒక పని చేసుకుంటాను. Of course, that was kind of a selfish attitude, see, because I wanted to do that. కాబట్టి అది ఒక స్వార్థముతో కూడిన ప్రక్రియ ఉంటుంది. చూడండి, ఎందుచేతనంటే అది చేయాలని నేను ఆశించాను కనుక. Now, it isn't just exactly the thing that to do. చేయవలసిందేదో అది కాదు. Now, I had that made up in my mind to do that. ఆ విధంగా నేను చేయాలని నా మనసులో తీర్మానం చేసుకున్నాను. And now, just before the 7 church ages is preached, as they're drawn there, 7 సంఘకాలను గురించి ప్రసంగించక మునుపు అక్కడ చిత్రపటముగా గీయబడి ఉన్నవి. there's many today that were here during that time and know that how the Lord did bless that on the wall back there, reflected it. ఆ సమయమందున్న వారిలో చాలా మంది ఈ రోజు ఉన్నారు. వెనకాల గోడ మీద ఉన్నదాని ప్రభు ఎంతగా దీవించాడో వారికి తెలుసు. అది దాన్ని ప్రతిదింపజేస్తున్నది. So how many sure now that was there then when He came? ఆ రోజు ఉన్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారు ఇప్పుడు? ఆయన వచ్చినప్పుడు That did. అది జరిగింపబడినది. Then I remember then a brother Jackson, he's usually with us. Brother Junior Jackson, the Methodist, was the Methodist minister. సోదరుడు జాక్సన్ అక్కడ ఉన్నాడు. అది నాకు జ్ఞాపకం. ఆయన తరచుగా మనతోనే ఉంటాడు. జూనియర్ జాక్సన్ మెథడిస్టు, ఆయన మెథడిస్టు సంఘ సేవకుడు. Yeah, here he is sitting over here now. ఆయన ఇక్కడ ఆశునై ఉన్నాడు. Now, he comes to me with a dream. And then some more brethren come with similar dreams. ఆయన ఒక కలకని నా వద్దకు వచ్చాడు. అలాగే మరికొంతమంది కూడా అలాంటి కళ కన్నారు. Now the Lord's been real good to me. నిజంగా దేవుడు నాయన ఎంత కరుణా సంపన్నుడై ఉన్నాడు. And I have never, and take you to record this morning, have I ever told you a wrong interpretation of a dream. ఈ ఉదయవేళలో గుర్తు పెట్టుకోనండి, నేనెన్నడూ కూడా కళకు అబద్ధ అనువాదాన్ని చెప్పి ఉండలేదు. No, sir, because of the Lord, I will not speak it till I see it over again and know what He says about it, and I'll tell you. లేదండి, ఎందుచేతనంటే ఆ కళను నేను తిరిగి చూసే వరకు, దాని గురించి ఆయన ఏమి చెప్తాడో తెలుసుకునే వరకు నేను ఎలాంటి జవాబు ఇవ్వను. ఆ పిదవ చెప్తాను. And then he said, I was having a service down to his church. అతడు అప్పుడు ఇలా చెప్పాడు. ఆయన సంఘములోనే ఆరాధన జరిగిస్తున్నాడట. And somehow or another he was real nervous that night. అతడు ఇంకా కొందరున్నారు, ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. And he ran out of the church and come around the other way and met me in the car, and the people passing by said, I want to tell you something. చర్చిలో ఉండి పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకో మార్గాన వచ్చి కారులో ఉన్న ప్రక్కనే ఉన్న ప్రజల్ని కలుసుకున్నాడు. నాతో అన్నాడు, నేను ఒక విషయం నీకు చెప్పాలి. And he told me that he dreamed a dream that
up here somewhere like in Indiana, ఇండియానా లాంటి ఒక స్థలం ఉన్నట్టుగా అతను కలకన్నాడు. that there was a long, great grassy hill, and the water washed all the soil off the top, and it become rock like a ball top on the mountain. అక్కడ పొడవైన గడ్డిమయమైన ఒక కొండ ఉన్నది. శిఖర భాగము నీళ్లు ప్రవహిస్తూ మురికిని కడిగివేస్తున్నది. ఆ పర్వతమైన అది నురుపైన శిఖరముగా ఉండిపోయినది. And then in this rock there was funny writing. ఆ రాతి మీద ఒక వినోదము కలిగించే వ్రాత వ్రాయబడి ఉన్నది. Instead, I was standing there with all the brethren around the church here interpreting this writing. నేను ఇక్కడ సంఘమునకు సంబంధించిన సహోదరులతో కూడుకొని ఈ వ్రాతకు తాత్పర్యం చెప్తున్నాను. Then when it comes to time that I got all of it interpreted, దాని యొక్క అర్థమంతా నేను చెప్తుండలేగా then somehow or another, if I understand the dream right, got a hold of something like a crowbar or some kind of an angle bar or something. ఆ కళ వాస్తవమే. ఎవరో ఒకరు ఒక గడ్డపాలు లాంటిది చేత పట్టుకుని చెలకపాలు లాంటిది Or not an angle bar, I mean a pry bar or something, and just cut the top of that mountain out and lifted it up. ఆహా కాదు, నా అర్థం ఒక గడ్డపాలు లాంటిదని. అది పర్వత శిఖరాన్ని కత్తిరించి వేసి పైకెత్తి వేసినది. And on the inside of it was white rock, something on the order of granite or something on that side, some white rock that wasn't written on. దాని లోపలి భాగాన తెల్లని రాయి ఉన్నది. సువర్ణ రక్తములాంటిగా ఉన్నది. అది ప్రక్కన ఏదో ఉన్నది, ఒక తెల్లటి రాయి లాంటిది. దాని మీద ఏమి కూడా వ్రాయబడి లేదు. And I said to the brethren, stay here looking on this. నేను సహోదరులతో అన్నాను, ఇక్కడే ఉండి దీన్ని చూడండి అని అన్నాను. And while they were all looking, I slipped out from among them and started going west. వారందరూ అలా చూస్తూనే ఉండేలోగా వారి ఎదురుని తప్పుకొని పశ్చిమ ప్రాంతానికి నేను వెళ్లిపోయాను. And Brother Jackson said that he saw me going over one hill and then another hill, getting smaller and smaller, going west. సోదరుడు జాక్సన్ చెప్పాడు, ఒక కొండ మీద నుండి మరి ఒక కొండ మీదకి వెళుతూ చిన్నవానిగా గుపిస్తూ పశ్చిమ ప్రాంతానికి వెళ్ళాను అని చెప్పాడు. You remember that? మీకు అది గుర్తుండి ఉంటుంది. Well, the interpretation of that, of course, was given here at the church before it comes to pass. సరే, వాస్తవుగా దాని యొక్క భావము అది నెరవేర్పు జరగక మునిపే సంఘములో తెలియచేయబడి ఉన్నది. That the time is now that I believe that the full revelation through the age of Luther, Wesley, and John Smith, Alexander Campbell, and different ones that preached on the Bible. ఆ సమయం ఇదే అని నా యొక్క నిండు నమ్మకం. లూథర్ కాలం మొదలుకొని సంపూర్ణ ప్రత్యక్షత వెస్లీ, జాన్ స్మిత్, అలెగ్జాండర్ క్యాంబెల్ మరియు బైబిల్ను గురించి ప్రకటించిన అనేకమైన వ్యక్తులు. And we got over in the Bible and showed that there would be a seventh angel's message. అటు తర్వాత బైబిల్లో ఉండి 7వ దూత యొక్క వర్తమానం ఇదే అని చూపించుతుంది. And at the sounding of the seventh angel's message, all the mysteries of God would be made known. 7వ దూత వర్తమానం యొక్క బూర ఊదగానే దేవుని యొక్క మర్మములనియు బయలుపరచబడును. Then comes seven mysterious thunders. ఆ తర్వాత మర్మమైన 7 ఉరుములు వచ్చును. And now, if it is that end age that we're living in, మనం నివసిస్తున్నది ఆ కడవరి కాలమైనట్లయితే, where we come up to justification, sanctification, baptism of the Holy Spirit, and had signs, wonders, and all different things. నీతిమతం నుండి, పవిత్రత నుండి, పరిశుద్ధాత్మ బాప్తిసం నుండి, అద్భుతాలు, వివిధ సూచికలు మరి ఇతరత్ర వాటి నుండి మనం వచ్చిందాం. The gift has returned to the church, such as divine healing and prophecy and speaking with tongues and interpretation. దైవిక స్వస్థత, ప్రవచనము, భాషలు మాట్లాడుట, భాషలకు అర్థము చెప్పుట మొదలగు వరములు సంఘములకు మరలా అనుగ్రహించబడవలసినది. Though it's been misrepresented terrifically, but yet that don't take away there's a good one. అది వికృతంగా అభివర్ణించబడినప్పటికీ దాన్ని తృణీకరించవద్దు. అందులో నిజమైనది ఒకటి ఉన్నది. There's a true one, a real, genuine gift of speaking in tongues that's always supposed to be in the church. వాస్తవమైనది, యథార్థమైనది ఒకటే ఉన్నది. భాషలో మాట్లాడట సంఘంలో తప్పక ఉండవలసి ఉన్నది. We have a lot of impersonations. అనేకమైన అవాస్తవమైన రూపాలు మన మధ్య ఉన్నవి. We have people get up and try to act like Christians, and their lives don't compare, so there's something wrong. క్రైస్తవుల వలె నటిస్తూ ఉండేవారు కొందరున్నారు. బ్రతుకులు చూస్తే అంతా శూన్యం. అందులో ఏదో ఒకటి పొరపాటు ఉన్నది. Jesus said, by their fruits you'll know. యేసు చెప్పాడు, వారి ఫలముల వల్ల మీరు వారిని తెలిసి కొందరు. That's how you know a Christian by how he lives. చూసారా, అతని జీవితాన్ని బట్టి క్రైస్తవుని మీరు తెలుసుకుని కొంటారు. Don't ever jump any higher than you live. నీవు జీవించే జీవితానికంటే ఎక్కువగా డబ్బాలు కొట్టుకోవద్దు. So then, but in that, it's a devil making a scarecrow to keep the real, genuine believers away from the true thing of it. అందుచేత అసలైన విశ్వాసులను
నిజమైన దాని యొద్దకు రానివ్వకుండా దయ్యము దిష్టిబొమ్మను తయారు చేస్తుంది. But God help us to separate and be able to discern between right and wrong. మనం ప్రత్యేకించబడిన వారిగా ఉండి మంచి చెడుగుల వ్యత్యాసంలో గుర్తెరిగినట్లు దేవుడు మనకి సహాయము చేయనుగాక. And the Word will always straighten that out. వాక్యము దాన్ని ఎప్పుడు కూడా సరిచేస్తూనే ఉంటుంది. Now we find that in this, I told you that the interpretation on the rock, దీని విషయంలో బండ మీద ఉన్న దాని యొక్క తాత్పర్యాన్ని నేను మీకు తెలియజేస్తాను. and the rock is Christ. That was in the brother's dream. And that's the Bible. ఆ బండ క్రీస్తే, అదే బైబిల్ గ్రంథము, అది మన సహోదరు యొక్క కళ. And for all these years, the Bible's been interpreted till we've absolutely give it the ecclesiastical interpretation through. మనము దానికి సంపూర్ణ భక్తిపూర్వకమైన అర్థం చెప్పినంత వరకు కూడా ఈ సంవత్సరాలలోనూ బైబిల్ గ్రంథం అర్థము చెప్పబడుతూనే ఉన్నది. And the last gift being added in the Laodicean age, ఆఖరి వరము లౌదికియా కాలంలో చేర్చబడినది, which is the seventh angel's time to preach in the Laodicean age. 7వ దూత ప్రకటించు కాలము లౌదికే కాలమే. That time, that there would be a lot of things that was misconstrued down through the ages. ఆ కాలము నాటికి కాలములన్నింటిలో కూడా పొరపాట్ల వల్ల చేర్చబడిన అనేక విషయాలు ఉండెను. Like Luther preached justification, but he let it run wild because he didn't live long enough. లూథరు నీతిమత్తును గూర్చి మాట్లాడాను, దానిని అలాగే బీడు భూమిగా వదిలిపెట్టాను. ఎందువల్లంటే అతను ఎక్కువ కాలం జీవించలేకపోయాడు. And then he organized the church. ఆ తర్వాత వారు సంఘాన్ని సంస్థాపన చేశారు. Luther never organized it. After Luther. లూథర్ ఎన్నడూ స్థాపించలేదు, కానీ లూథర్ తర్వాత జరిగింది ఈ ఉత్తి. And then Wesley come forth, and after Wesley, they got the Wesleyan church. ఆ పిలువ వెస్లీ వచ్చాడు. వెస్లీ మనంతరం వారు వెస్లేల సంఘాన్ని స్థాపించారు. And then after that come John Smith the Baptist, and then Alexander Campbell, and so forth. ఆ తర్వాత జాన్ స్మిత్ వచ్చాడు, బాప్టిస్టు, ఆపై అలెగ్జాండర్ క్యాంబెల్ మొదలగు వారు. But the reformers didn't live long enough to get it all together. అవన్నీ కూడా ఏకము చేసి క్రోడీకరించుట కొరకై విప్లవకారులైన మనుషులు చాలా కాలం జీవించలేకపోయారు. And so a lot of loose ends left like. అందువలన అనేకమైన అసంపూర్ణమైన ముగింపులే మనకు మిగిలిపోయాయి. And when they did, for instance, the water baptism that John Smith brought back the water baptism in immersion, but using a title. ఉదాహరణంగా నీటి బాప్తిస్మం గురించి వారు కొంత క్రియేట్ చేసినప్పుడు నీటి బాప్తిస్మం వెలుగులోకి తెచ్చిన వారు జాన్ స్మిత్ నీటి బాప్తిస్మం కానీ బిరుదును ఉపయోగించారు. And many of those things that was left loose. అనేకమైన సంగతులు అసంపూర్ణంగానే మిగిలిపోయాయి. And then when we come down to the end, the last message is supposed to straighten that all up. అయితే కాలం యొక్క అంతమునకు మనం వచ్చినప్పటికీ విడిచిపెట్టబడే వాటి అన్నింటినీ చక్కబరచుటకు ఆఖరి వర్తమానం క్రమపరుచుతున్నది. To bring these things to one faith, one Lord, one baptism. వీటన్నిటి కూడా ఒక్క విశ్వాసములకు, ఒక్క ప్రభు దగ్గరకు, ఒక్క బాప్తిస్మం దగ్గరకు నడిపించుటకై ఈ ఆఖరి వర్తమానం సహకరిస్తుంది కాదా? And now, after the Bible has been interpreted completely, then you notice it opened up the top of the pyramid, like rock. బైబిల్ సంపూర్తిగా అర్థము చెప్పిన తర్వాత పిరమిడ్ యొక్క శిఖరము రాయవలే ఇది తెలుస్తున్నది. Not pyramid teaching now, not that, పిరమిడ్ కూర్చున్న బోధ కాదు ఇప్పుడు. because the man who teaches that pyramid doctrine, I guess they know what they're talking about. I know nothing about it. పిరమిడ్ సిద్ధాంతంలో కూర్చుని వారు మాట్లాడారు, అది నాకు తెలియదు. But however, it was in the shape of a pyramid. But the cap on the pyramid was never put on. అయినప్పటికీ అది పిరమిడ్ రూపం వలె ఉన్నది. పిరమిడ్ ఉన్న టోపీ పెట్టబడి ఉండలేదు, ఖాళీగా ఉన్నది. I've been in Cairo and in Egypt, and the cap never did come because it was a cornerstone. It was a headstone. ఈజిప్ట్ లోని కైరోలో నేను పర్యటన చేశాను. టోపీ పెట్టబడి ఉండలేదు, ఎందువల్లంటే అది కోనపు రాయి, మూలరాయి కాబట్టి అది ముఖ్యమైన రాయి. In the church it was the cornerstone, and the full church it was a headstone. సంఘములో అది మూలరాయే ఉన్నది, సంపూర్ణమైన సంఘములో అది ముఖ్యమైన మూలరాయే ఉంటున్నది. So it never did come. It was rejected Christ. అందువలన అది తిరిగి వచ్చి ఉన్నది కాదు, ఆయనే తృణీకరించబడే క్రీస్తు. And it will come. అది వచ్చును. And I believe that when it's coming, that the church will shape into a place from justification under Luther, sanctification under Wesley. అది అనగా మూలరాయి వచ్చినప్పుడు సంఘం ఒక రూపము దాల్చి ఉంటుంది. లూథర్ వల్ల నీతివత్వం పొంది, వెస్లీ వల్ల శుద్ధీకరణ దాల్చి, And the Pentecostal message will bring the church to such a minority, and a ministry will be among those people to be a
exactly the same ministry that Jesus Christ did. మరి పెంతెకోస్తు వర్తమానం వలనను సంఘమంతా అల్ప సంఖ్యములకు రూపము దాల్చి అటువంటి అల్ప సంఖ్య మధ్యనున్న పరిచర్య యేసుక్రీస్తు చేసిన సేవ లాంటి సేవ ఉండాలని నా నమ్మకం. That'll bring Jesus and kept the whole thing away. అది మాత్రమే క్రీస్తు తీసుకుని వచ్చి సమస్తాన్ని స్వీకరించినట్లుగా చేయగలుగుతుంది. All those honest and true Lutherans, Presbyterians, Baptists, Methodists, and whoever is born to the Spirit of God will be caught away with Jesus Christ when He comes. అలాంటి లూథరన్లు, ప్రెస్బిటేరియన్లు, బాప్టిస్టు వారు, మెథడిస్టు వారు ఎవరైతే దేవుని ఆత్మమూలముగా జన్మించిన వారై నమ్మకంగా యథార్థంగా ఉండి ఉంటారో అటువంటి వారు క్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన రాకల్లో పాల్గొంటారు. I believe that. అది నేను నమ్ముతాను. I'm different with some of our Pentecostal brothers who believe that the remnant of the church is those who will be caught away in this last age. ఈ కడవరి కాలంలో ఎవరైతే ఎత్తబడబోతున్నారో వారే సంఘం యొక్క శేషము అవునటువంటి మన పెంతెకోస్తు సహోదరుల విశ్వాసానికి నేను అంగీకరించను. I'm different there because God, how could God? ఎందువల్లంటే అదెలా మానవుడు చేస్తాడు, అదెలా దేవుడు చేస్తాడు, అది నేను వ్యతిరేకిస్తున్నాను. If we would say, how could He can do what He wishes to? అది ఆయన ఎలాగూ చేయగలను ఉన్నట్లయితే ఆయన దేనిని చేయాలని ఆశిస్తాడో దాన్నే చేస్తాడు. But God, who promised Luther and other justification, that's all they know. నీతివర్త వలన లూథరుకు వాగ్దానం చేసిన దేవుడు అదే వారు అర్థం చేసుకున్నారు కాదా? He promised to take the church. సంఘమును స్వీకరిస్తానని లేక తీసుకుని వెళ్తానని ఆయన వాగ్దానం చేశాడు. I can believe by the grace of God and by the Scriptures to support it because He didn't come in the first watch and they went to sleep in the second watch all down. లేఖన భాగములు ఆధారం చేసుకుని దేవుని కృప వలన నేను నమ్ముతాను. ఎందుచేతనంటే మొదటి జామున రాలేదు ఆయన, అంతలో వారు నిద్రపోయారు. రెండవ జామున ఆయన ఇంకా ముందుకు In the seventh watch He comes. And that's the seventh church age, that's the seventh angel's message. ఏడవ జామున ఆయన వస్తారు. అదే ఏడవ సంఘకాలం, ఏడవ దూత వర్తమానము సమయమున చూడండి. And when He comes, all those virgins rose and sang their lamps. ఆయన వచ్చినప్పుడు కన్యలందరూ నిద్రలేచి వారి దివిటీలో వెలిగిస్తున్నారు. గమనించండి. Presbyterian, Lutheran, Baptist, whoever that's born of the Spirit of God shall go in that rapture. ప్రెస్బిటేరియన్లు, లూథరన్లు, బాప్టిస్టు వారు ఎవరైతే దేవుని ఆత్మ వల్ల జన్మించుంటారో వారంతా రాకల్లో పాలు పొందుతారు. I believe that the bride will be called out during that time. అదే సమయంలోనే పెళ్లి కుమార్తె ఎత్తబడుతుందని నేను నమ్ముతాను. I believe there will be some in the last days who won't have to taste death, but will be changed in a moment, a twinkling of an eye. కడవరి కాలంలో కొందరు మరణాన్ని రుచి చూడకుండా ఎత్తబడతారు. నేను అది నమ్ముతాను. కనురెప్పబాటులో మార్చబడి క్షణమా మార్పు ఉంటారు. Now, but in so much as you notice in Brother Jackson's dream that there was no writing on this rock on the inside. అందువలన సోదరు జాక్సన్ కలలో మీరు గమనించినట్లయితే ఆ రాతి లోపల ఎటువంటి వ్రాత ఉన్నట్లుగా కనిపించట్లేదు. That's what I went west for. అచ్చు భాగము నేను వెళ్ళుటనేది అదే. Now, as it's happened, I told you someday I would tell you what it meant. అది జరిగి ఉన్నది. ఒకానొక దినమున దాని యొక్క భావం ఏమిటో చెప్తాను. I went west for దాని కొరకే నేను పశ్చిమ దిశగా వెళ్లి ఉంటిని. and told you the vision which the people both on tape and presence this morning will know and take and serve. What time is it? ఆ దర్శనం ఏమిటో మీకు తెలియజేశాను. అది టేప్ చేయబడి ఉన్నది. అయ్యలారా ఆ సమయం ఎప్పుడు అన్నది. అది ఉదయాన చేరిన వారికి మరియు టేపుకు ఎరుకై ఉన్న విషయమే. And any of you tape brethren that doesn't have that message, you want to follow this, take serve. What time is it? టేపుడు గల సహోదరులు ఈ వర్తమానం మీ యొద్ద ఉండకున్నట్లయితే అయ్యలారా ఆ కాలం ఎప్పుడు అని వర్తమానం తీసుకురండి. Before weeks and months before it happened, here I saw the vision of being at Tucson, north of Tucson. అది జరగక మునుపు కొన్ని వారములు లేక కొన్ని నెలల ముందే దక్షిణ టెక్సన్ లో ఉండి ఆ దర్శనాన్ని నేను చూశాను. That the east of Flagstaff, north of Tucson, దక్షిణ టెక్సన్ లో తూర్పు ఫ్లాగ్ స్టాప్ లో జరిగింది. and we'll be picking birds off of my trouser legs, and a blast would go off that would actually look like shake the country. నా ట్రౌజర్ జేబులో ఉండి పల్లేరుకాయలు బయటకే వచ్చి పేలిపోయినట్లయింది. అది దేశాన్ని కదిలించినట్లయిపోయినది. How many of you remember that? ఎంతమందికి ఆ విషయం జ్ఞాపకం ఉన్నది? That's right. అవును, That would shake the country. అది దేశాన్నే కదిలించినది. Well, it happens to be that at least one man is present this morning who was standing there when it happened. సరే, అది అలాగ జరగవలసినది. అది జరిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో కేవలం ఒక్కరైనా ఇప్పుడు ఇక్కడ ఉండి ఉంటారు. It actually shook the rocks off of the mountain. అది పర్వత రాళ్ళను నిజంగా ఇలా కదిలించి వేసినది. And now they
we find out that during that time I saw 7 angels in a form of a pyramid that swept down and picked me up. ఆ సమయంలో జరిగింది మనము చూసాము. పిరమిడ్ మాదిరిగానే ఏర్పడిన 7 దేవదూతలు ఆ సమయంలో నేను చూశాను. ఆ పిరమిడ్ రూపంలో కిందకి వచ్చి నన్ను పైకి తీసుకుని వెళ్ళాను. And I was brought east to open the 7 seals for God. దేవుడి యొక్క 7 ముద్రలు ఇప్పుడు కొరకై నేను తూర్పు వైపునకు తీసుకుని పోబడ్డాను. If you haven't got them, if Jesus tarries, and my great-grandchildren, little Paul's children, that will still be the eternal truth of the living God. యేసు రాకడ ఆలస్యమైతే నా ముని మనమలు పాల్ యొక్క చిన్న బిడ్డలు జీవముగా దేవుని యొక్క నిత్య సత్యములో